వంశీ ఫార్మ్స్ నుండి వంశీ ప్రమోషన్స్. ఇంత తొందరగా రీస్టార్ట్ చేస్తాను నేనే అనుకోలే. చేతిలో డబ్బులు లేవు. అప్పుడు అనిపించింది ఇట్లనే అయితే లాస్ట్ కి మనకు దేనికి కూడా డబ్బులు ఉంటాయి, ఒక్కరిని అడుక్కొని బతకాల్సి వస్తుంది అని డిసైడ్ అయ్యి ఒక రోజు స్టార్ట్ అయినా గుడికి పోదాము అని. మధ్యలోనే ఐడియా క్లిక్ అయింది. వంశీ ప్రమోషన్స్ అని పెట్టి వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తే బాగుంటది కదా అనిపించి అది లాంచ్ చేసిన. అనుకొని హిట్ అయిపోయింది. కొంచెం పైసలు ఎల్లాడుతున్నాయి ఖర్చులకు, దానికి మంచి అనిపిస్తుంది. మీరు అన్నారు కదా ప్రతిదీ ఏది చేసినా ఆర్గానిక్ అని కమెంట్లు చేస్తారని చెప్పి, అది ఓవర్ పాయింట్ ఆఫ్ టైం అది నెగిటివ్ కూడా అయిపోయింది. హనీ అనేది బయట బ్రాండ్స్ కూడా 300-400 కి దొరుకుతుంది, మనది 1000 రూపాయలు ఉంటుండే. 2 times కన్నా ఎక్కువ, ఆల్మోస్ట్ 2.5 times. దాని వల్ల నెగిటివ్ కామెంట్స్, సరే నువ్వు డబ్బులు దోచుకుంటావనో, నువ్వు మోసం చేస్తున్నావు, అదొకటి. ఓకే, మళ్ళీ ఎందుకు వంశీ ఫార్మ్స్ ఫైనల్ గా ఫుల్ స్టాప్ పెట్టారు? అంటే నేను పెట్టుకున్న ఎంప్లాయీస్, నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్, పెట్టిన రెంట్, దానికి అన్న అమ్మాయిలను తెస్తే తమ్ముడు వాడుకుంటాడా? వంశీ కృష్ణ చైతన్య బ్రదర్స్ తెర వెనుక నిజాలు. నేను కూడా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని స్టార్ట్ చేసింది ఇది. ఒక అమ్మాయిని నాకు పరిచయం చెయ్యు, నేను అమ్మాయిని వాడుకొని వదిలేస్తాను, ఇట్లాంటి మాటలు. బెల్లం కొనుక్కోండి, ఉప్పు కొనుక్కోండి అంటే అట్లే హనీ కొనుక్కోండి అంటే ఒక వచ్చి కొనుక్కున్నారు, డిస్కౌంట్ ఏదో ఇచ్చారు, ఏదో సంథింగ్ ఏదో ఇష్యూ అయింది దాని గురించి. యాంకర్ లాస్ట్ విషయంలో నాకు డిస్కంఫర్ట్ ఉంది, వాళ్ళకు ఉంది. సో డోంట్ వాంట్. అసలు మ్యారేజ్ కావాలా, మ్యారేజ్ చేసుకోవాలా? అయితే కూడా నాకు కూడా అయింది కదా, ఇక జీవితంలో పెళ్లి సైడ్ చూడొద్దు అనిపిస్తుంది. బట్ ఈవినింగ్ 6 టైంలో, ఇక పొద్దున 6 వరకు. హలో అండి, హౌ ఆర్ యు? హాయ్ అండి, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. వంశీ ఫార్మ్స్ నుండి వంశీ ప్రమోషన్స్, దర్స్ అ చేంజ్. అండ్ మీరు ఎలా తీసుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చేంజ్ ని? మేమే షాక్ అయ్యాం, వాట్స్ హ్యాపెనింగ్ అని చెప్పి. అంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఆర్ వాట్ ఎవర్ ద పవర్ ఈస్, బికాస్ అంటే ఇంత తొందరగా రీస్టార్ట్ చేస్తా నేనే అనుకోలే. ఓకే, చేతిలో డబ్బులు లేవు, ఒక షాపింగ్ చేద్దామన్నా మంచి చెప్పులు అవి వాడేటోని, 5,000, 5,500 ఇవి ఉంటాయి కదా, బిర్కిన్ స్టాక్ అని, అట్లా క్రాక్స్. తర్వాత అమ్మా ఇంత మనకు సీన్ లేదు కానీ నార్మల్ కొందాము అని నార్మల్ 1000 రూపాయల చెప్పులు, 800 చెప్పులు అట్లా తీసుకున్నా. అప్పుడు అనిపించింది ఇట్లానే అయితే లాస్ట్ కి మనకు దేనికి కూడా డబ్బులు ఉంటాయి, ఒక్కరిని అడుక్కొని బతకాల్సి వస్తుంది అని డిసైడ్ అయ్యి ఒక రోజు స్టార్ట్ అయినా గుడికి పోదాము అని. మధ్యలోనే ఐడియా క్లిక్ అయింది. వంశీ ప్రమోషన్స్ అని పెట్టి వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తే బాగుంటది కదా అనిపించి అది లాంచ్ చేసిన. అనుకొని హిట్ అయిపోయింది. కొంచెం పైసలు ఎల్లాడుతున్నాయి ఖర్చులకు, దానికి మంచి అనిపిస్తుంది. అంటే జనరల్లీ ఇప్పుడు ఒక 1000 రూపాయలు 100 రూపాయలు ఎవరికైనా ఇవ్వాలంటేనే మనము అది వస్తే రావో తెలియదు, ఆర్ మనం ఎవరికైనా అప్పు ఉన్నా కూడా మస్తు భయం అవుతుంటది. అవును, అట్లాంటి మీరు లైక్ క్రోర్స్ లోనే మాట్లాడితే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆ బర్డెన్ ఎట్లా మోస్తున్నారు మీరు? అంటే కాన్ఫిడెన్స్ అంతే, లైక్ ఇయ్యగలను అనే నమ్మకం. ఎందుకంటే ఇయ్యాల్సిందే కదా, నేను అట్లాంటి పర్సన్ కూడా కాదు, ఇయ్యలేను అని చెప్పే పర్సన్, చేతులు ఎత్తేసి ఊరికే కూర్చునే టైప్ కాకుండా కాన్ఫిడెంట్ మనమే లేకుంటే వాళ్ళు కూడా భయపడతారు, మనకు ఒక టైప్ ప్యానిక్నెస్ వస్తుంది. ఏముంది ఇయ్యొచ్చు కదా అని ఇప్పుడు మాక్సిమం నెల ఇంత ఇస్తున్నా, వాళ్ళకు కూడా అప్పు తీరుస్తున్నా. సో అది ఎట్లో నమ్మకంతోనే వచ్చేసింది. మేము ఈకో స్పోర్ట్ కొన్నప్పుడు ఈఎంఐ 17,000-18,000 ఉంటుండే, అది కట్టాలంటే కూడా మాకు భయం అవుతుండే, అసలు ఎట్లా జమ చేయాలి. చాలాసార్లు మా అక్కకి అడిగినాము, అట్లా కడుతుంటే. అట్లాంటిది తర్వాత వేరే కార్స్ కి ఇంకొంచెం ఎక్కువ రేంజ్ వరకు ఎక్కువ ఉంటుండే, అయితే అది కట్టగలిగినాము, ఇంటికి కట్టగలిగినాము. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ సమ్వేర్ ఎట్లనో అడ్జస్ట్ అవుతున్నాయి పైసలు అయితే. సో అదే నమ్మకంతో ఇప్పుడు కూడా కోట్లలో ఉండని ఏమన్నా ఉండని మనం చూసినాం కదా, చేసినాం కదా, లైక్ ఇంకా కోట్లు కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉండ్రి మనకు. సో అంత పెద్ద నంబర్ ఏం కాదు. సో దాన్ని లాక్స్ లాగా తీసుకొచ్చిరా. గ్రేట్, నిజంగా. అంటే దట్ కైండ్ ఆఫ్ రెవెన్యూ వస్తేనే కదా మీరు మళ్ళీ పే బ్యాక్ చేయగలుగుతారు. సో ఈ వంశీ ఫార్మ్స్ లో మీరు అంటే ఎంత లాస్ అయ్యారు ఏంటి అసలు? అదే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టిన, సామాన్లు అన్ని అమ్మేసి బ్రేక్ ఈవెన్ చేసి 50 లక్షలు వచ్చేటట్టు చేసిన. అంటే మొత్తం పప్పులు ఉప్పులు అన్నిటికీ 50కి 50 వచ్చినాయి. ఇంకా 50 లక్షల అప్పు ఉంది, అది నెల ఇంత తీరుస్తున్నా అంతే. సో ఆ 50 lakhs కూడా ఎక్కడైంది అంటే ఇంటీరియర్ చేయించిన కదా నేను, మొత్తం వుడ్ వర్క్ అంతా చేపిస్తే దానికే 40 to 50 lakhs అయింది. అది ఎట్లా అంటే రీసేల్ ఉంటది, ఒక కార్ లాగానో ఇల్లు లాగానో కాదు, అది
అది తీస్తే వేస్టే వుడ్. సో అదొక్కటి మిగిలిపోయింది, దానికి అప్పు కట్టాల్సి వస్తుంది. సో ఇట్స్ ఓకే, బిజినెస్ లో నార్మల్ లేండి, 198 లాస్ అవుతారు, ఇద్దరే సక్సెస్ అవుతారు. సో అట్లా జరిగింది. బట్ మీరు చేసిన రోజులు యూ హ్యాడ్ మంచి ఇన్కమ్ కదా? యా మంచి లక్షలలోనే అవుతుండే, కౌంటర్ అంతా పర్ఫెక్ట్ ఉండే. సో సమ్హౌ ఒక కొన్ని రీజన్స్ వల్ల అట్లా బ్రేక్ డౌన్ అయిపోయింది. ఓకే, మీరు స్టార్ట్ చేసిన పాయింట్ ఆఫ్ టైమ్ లో ఆర్గానిక్ బూమ్ అనేది వేరే లెవెల్లో ఉండే. చాలా మంది వచ్చారు దాని తర్వాత, చాలా మంది వస్తారు పోతారులే కానీ మీరు ఆర్గానిక్ ఫార్మ్ స్టార్ట్ చేసిన తర్వాత, ఇవన్నీ చేసిన తర్వాత ఎందుకని ఇంత, అఫ్ కోర్స్ చాలా మల్టిపుల్ థింగ్స్ అయి ఉంటాయి మధ్యలో, కానీ ఒక హాల్ట్, ఒక పాజ్ పాయింట్, ఇంకా ఎనఫ్ అన్నది ఎప్పుడు అయింది అసలు? అంటే ఇప్పుడు ఆర్గానిక్ కూడా మీరు అన్నట్టు ముందు నుంచి ఉంది, ఆర్గానిక్ స్టోర్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో నేను వీడియోస్ చేయడమో, దాని వల్ల ఏమైందంటే రోజు యాడ్ రావడం లాగా అయిపోయింది. ఇప్పుడు యాక్స్ అన్నప్పుడు ఒక యాడ్ వస్తుండే, అది ఇట్లా కొట్టుకుంటే అమ్మాయిలు పరిగెత్తుకుంటారు, దానివల్ల బాయ్స్ అందరు యాక్స్ చాక్లెట్ ఫ్లేవర్ కొనుక్కొని ఎవరు వస్తలేరు ఏంది అని చూస్తుండే. అట్లా ప్యారలేజీ గానీ, యాక్స్ గానీ, అంబికా దర్బార్ బత్తి గానీ, ఇవన్నీ మనకు ఎందుకు రిజిస్టర్ అయినాయి అంటే అవి డైలీ ఇస్తారు యాడ్స్, కానీ మనకు అంత కెపాసిటీ లేదు కదా. అట్లా పెద్ద పెద్ద వాళ్ళని పెట్టో యాడ్స్ తీసో ఈటీవీలా, జెమినీ టీవీలా వేయలేం మనం. నేనేం చేసిన, యూట్యూబ్ ఉంది, ఇన్స్టా ఉంది, మనమే వేసుకుందాం మన యాడ్స్ మనమే. నేనే ఫేస్ ఆఫ్ ది బ్రాండ్ అయిపోయినా. అది తెలియకుండానే ఆర్గానిక్ ప్రతి కమెంట్ లో ఆర్గానిక్. ఇప్పుడు నేను ఏది చేసినా కూడా ఇది ఆర్గానికే కదా, ఇది ఆర్గానికే కదా. బ్యాట్స్ అమ్ముదామని అప్పుడు ఒకటి స్టార్ట్ చేసిన, ఆర్గానిక్ బ్యాటేనా అన్న అంటాడు. అట్లా ఆ టీ తాగితే కూడా ఆర్గానిక్ టీనే కదా. అట్లా ఆర్గానిక్ అనేది రిజిస్టర్ అయిపోయింది అందరికి, మాట్లాడి చెప్పి. అండ్ ఈ ప్రీమియం పబ్లిక్ ఉంటారు చూడండి, ఎవరైతే డబ్బులు ఎక్కువైనా సరే మేము మంచి ఫుడ్, హెల్త్ గురించి ఆలోచిస్తాం, వాళ్ళు వచ్చి కొనడం కూడా స్టార్ట్ చేసిండ్రు. షాప్ కి రిపీటెడ్ గా వస్తుండ్రు. ఎగ్స్ మనది 30 to 35 రూపీస్ ఉంటుండే ఒక్క ఎగ్. నువ్వు 6 eggs కొనాలంటే ఆల్మోస్ట్ 200 రూపీస్ అయితే. బట్ స్టిల్ వచ్చి అరే లేవా ఈరోజు పెట్టలేదా మాకు పంపియండి. మనం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఏరియాలో బొటిక్స్ అవి చూస్తాం చూడండి, గ్రాండ్ గా ఉంటాయి డ్రెస్సులు. బయట మనకు 1000 రూపాయలకు దొరికేది అక్కడ 10,000 ఉంటే కూడా తీసుకుంటాం. కానీ వాళ్ళ డిజైనర్ వేరు, వాళ్ళు యూనిక్ పీసెస్ పెట్టడం, యాంటిక్ పీసెస్ పెట్టడం, వాళ్ళ క్రెడిబిలిటీ వాళ్ళకు ఉంటది. అట్లనే మన గీ గానీ, హనీ గానీ, ఇవి ప్రీమియం ప్రైజెస్ అయినా కొనడానికి రెడీ ఉంటాయి. అట్లా మస్తు నడిచింది. తర్వాత కొంచెం దానిపైన యాంటీ ప్రమోషన్ లా చేసిండ్రు. ఒకటి ఎక్కువ పైకి పోయినప్పుడు ఆటోమేటిక్ గా అరే ఇది కరెక్టా కాదా, ఇట్లా ఎక్కువ లైమ్ లైట్ ఉన్నప్పుడు దానిపైన డిస్కషన్ వస్తుంది కదా, అరే ఆర్గానిక్ కాదేమో అనే క్రియేషన్ వల్ల ఒకటి లాస్ అయిందా. అండ్ లిఫ్ట్ పని చేయకుండే స్టోర్ లో, దానివల్ల కూడా ఒకసారి వచ్చిన వాళ్ళు ఇప్పుడు రెస్టారెంట్ కి 4th floor లో మీరు బిర్యానీ తిన్నారు, అంత ఆయాసం వస్తుంది, దిగుతారు 4 floors, మళ్ళీ నెక్స్ట్ టైం జీవితంలో రెస్టారెంట్ వైపు చూడరు. నాది సేమ్ అయింది. వంశీ ఫార్మ్స్ కి వచ్చిండ్రు, గీ కొన్నారు, ముసలోళ్ళు వస్తుండ్రి, పిల్లలు వస్తుండ్రి, 4 floors ఎక్కి తీసుకొని మా ఎంప్లాయీస్ తో కొంచెం సీరియస్ గా మాట్లాడి, వాళ్ళ తప్పే లేదు, అరే ఏంది ఇది మీ సార్కి కొంచెం అన్న తెలివి ఉందా అంటే, నేను ఏం చేయాలి, లిఫ్ట్ 2 రోజులకు ఒకసారి ఆగిపోతుంది, అది నేను పెట్టియలేను కదా. లిఫ్ట్ అనేది మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకోవాలి, మొత్తం బిల్డింగ్ సంబంధించిన ఓనర్స్ వాళ్ళు చూసుకోవాల్సింది. అది సరిగా చూసుకోలేదు, దాని వల్ల కూడా క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది. బట్ ఏం రాసి పెట్టిందో అని కూల్ గానే ఉంటాను నేను. ఓకే, మీరు అన్నారు కదా ప్రతిదీ ఏది చేసినా ఆర్గానిక్ అని కమెంట్లు చేస్తారని చెప్పి, అది ఓవర్ పాయింట్ ఆఫ్ టైం అది నెగటివ్ కూడా అయిపోయింది కదా. దాని వల్ల నిజంగా ఆర్గానిక్ కాదా అని చెప్పి డౌట్ వచ్చింది అన్నట్టుగా కూడా మీరు అన్నారు కదా. సో ఆ నెగటివ్ ది పర్సనలైజ్ అవ్వడం ఇవన్నీ కూడా చాలా జరిగాయి కదా. అంటే వన్స్ రెవెన్యూ వస్తుంది, ఆల్ కూడా అంతా బానే ఉంది, మీరు ఫేస్ అయ్యారు, వీడియోస్ చేస్తున్నారు, మీరు పాపులర్ అయ్యారు. బిఫోర్ దట్ మీ బ్రదర్ కూడా మీ ఇద్దరు కలిసి చేసేవాళ్ళు కదా. సో ఇంత కంప్లీట్ మొత్తం జర్నీ మీతో పాటు జనాలు కూడా ఉన్నారు ఆ జర్నీలో, ఇంత నెగటివ్ కామెంట్స్ చేస్తే హౌ డిడ్ యూ టేక్ దట్ దెన్? అంటే నెగటివ్ కామెంట్స్ అనేది కొత్త ఏం కాదు నాకు. రైట్ ఫ్రమ్ day 1 we have started YouTube stories or something. ఫస్ట్ లో కొన్ని రోజులు పాజిటివ్ వచ్చినాయి, కొత్తగా వచ్చింది, కొత్తగా వీళ్ళు ఏదో చెప్తున్నారు, జోష్ టాక్స్ అని వచ్చినాయి, మంచి మాటలు చెప్తున్నారు అని. తర్వాత ఏమైంది అంటే దాని వల్ల మనీ రిలేటెడ్ చేయడం, అది ఫ్రీగా చూడడం కదా యూట్యూబ్ అనేది, ఇన్స్టా అనేది. దాంట్లో ఈ ప్రోడక్ట్ కొనుక్కోండి అని చెప్పేసరికి చాలా డబ్బులు వస్తున్నాయని ఊహించేసుకున్నారు, కానీ కష్టాలు ఉంటాయి బిజినెస్ లో, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. దాని వల్ల కొంచెం నెగిటివ్ గా హనీ అనేది బయట బ్రాండ్స్ కూడా 300-400 కి దొరుకుతుంది, మనది 1000 రూపాయలు ఉంటుండే, 2 times కన్నా ఎక్కువ, ఆల్మోస్ట్ 2.5 times. ఎందుకు పెట్టాలి అంత అంటే ఇది నేచురల్ హనీ పెట్టాలి అనేది మన పాయింట్. సో దానివల్ల నెగిటివ్ కామెంట్స్, సరే నువ్వు డబ్బులు దోచుకుంటావనో, నువ్వు మోసం చేస్తున్నావు, అదొకటి. అండ్ అట్ ది సేమ్ టైం మనం ఈ వీడియో చేసినా, ఇన్ని చేసినా, ఎవ్రీడే చేస్తున్నప్పుడు నువ్వు ఎవ్రీడే గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే ఫోన్ లా,
నీకు వారం రోజులకు ఒక్కట కాకపోవచ్చు, 8వ రోజు అయినా ఏదో ఒక పాయింట్ దొరుకుతుంది కదా తనకో నీకో, నువ్వు నన్ను అట్లన్నో నేను నిన్ను ఇట్లన్నా అని. అట్లా నా వీడియోస్ లో కూడా నేను ఎప్పుడో ఒక వీడియో ఆలోచించి వారంకి ఒకటి చెయ్య కదా, ర్యాండమ్ గా పోతా చేస్తా, మైక్ తీసుకుంటా, షాప్ లో ఒకటి, ఫామ్ లో ఒకటి, ఇష్టం వచ్చినట్టు పోయిన ప్లేసెస్ లో ఒకటి, ర్యాండమ్ వీడియోస్ ఉంటాయి కదా, స్పాంటేనియస్ ఉంటాయి కదా, తప్పులు దొరుకుతాయి, మనం తెలియకుండానే చేస్తాం. అవి పట్టుకొని దాన్ని ట్రోల్ చేయడము, దానిపైన నెగిటివ్ కామెంట్స్ పెట్టడము, ఇది చేస్తారు. అంటే పని చేయడం ఎంత కష్టమో అందరికి కూడా ఐడియా ఉండదు. లైక్ డైలీ వీడియోస్ చేయడము, కెమెరాని ఫేస్ చేయడము, అది అంత ఈజీ జాబ్ ఏం కాదు. ఒకసారి మనం స్టేజ్ ఎక్కిన కెమెరాని ఫేస్ చేయాలన్నా చాలా గుండె ధైర్యం కావాలనేది చేసే వాళ్ళకే ఐడియా ఉంటది. కాబట్టి వేరే వాళ్ళందరూ ఇది అది ఇది అని పెడతారు. సో నేను వాళ్ళ గురించి పట్టించుకోను, ఎందుకంటే వాళ్ళు హార్డ్లీ 10-20% ఉంటారు, మిగతా 80% మనల్ని పాజిటివ్ గానే చూస్తారు. అరే దే ఆర్ డూయింగ్ సంథింగ్, హీఈస్ డూయింగ్ సంథింగ్, హీస్ పుట్టింగ్ సో మెనీ ఎఫర్ట్స్ ఇన్ టు హిస్ వర్క్ అనే వర్షన్ లోనే చూస్తారు. కాబట్టి వాళ్ళ గురించి బతకబుద్ధి అవుతుంది నాకు. 80% ఎవరైతే ఉంటారో మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా పాజిటివ్ ఉంటారో వాళ్ళ కోసం వర్క్ చేస్తుంటా నేను. చాలా మంది అనుకుంటారు ఎంత సంపాదిస్తారు ఇల్లు అని చెప్పి కదా, బట్ లైక్ ఎంత జనరలీ రెవెన్యూ ఎంత ఉండేది మీకు? అంటే ఫస్ట్ ఇనిషియల్ గా క్లాసెస్ చెప్పేటప్పుడు నాకు ఒక 6,000, మా బ్రదర్ కు 6,000, ఇద్దరు కలిపి కూడా డైలీ 10,000 అట్లా వస్తుండే. ఖర్చులు పోను అన్ని పోను కూడా 7-8,000 అట్లా మిగులుతుండే పర్ డే. అంటే నెలకు ఒక 2-3 లక్షలు అట్లా వస్తుండే. కాకపోతే తర్వాత ఏమైందంటే వారానికే 6-7 లక్షలు రావడం స్టార్ట్ అయింది. తర్వాత కొంచెం లాక్డౌన్ వచ్చి అంతా మూసుకపోయినాయి కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్, మాకు స్పీచ్లు లేవు, ఏం లేవు. అప్పుడు యాప్ క్రియేట్ చేసి యాప్ ద్వారా కొంచెం సంపాదించినాం. అవి అటు ఖర్చులకే పోతుండే. తర్వాత నేను మ్యారేజ్ అయిన తర్వాత సెపరేట్ గుండి అట్లా కష్టాలల్లో దాంట్లో ఏం పైసలు రాకుండే. తర్వాత మళ్ళీ ఫార్మ్స్ అనేవి స్టార్ట్ చేసి కొంచెం డబ్బులు వచ్చినాయి, మళ్ళీ ఫుల్ వచ్చినాయి. మళ్ళీ డివర్స్ అయిన తర్వాత ఏం డబ్బులు లేవు, మళ్ళీ స్టార్ట్ చేసినా ఫుల్ డబ్బులు వచ్చినాయి, మళ్ళీ లాస్ట్కి ఏం డబ్బులు లేవు. అంటే అన్ని చూస్తున్నా నేను, లైక్ అప్స్ అండ్ డౌన్స్ వస్తున్నాయి. డబ్బు అనేది ఎట్లా వస్తుందో ఎట్లా పోతుందో తెలియదు, కానీ వేలల్లో చూసినా లక్షలలో చూసినా ఏం లేకుండా జీరో కూడా చూసినా నేను. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఏదో ఒక పని చేసుకొని అయితే బతకగలం మనము, ఆ టాలెంట్ అయితే ఉంది. అండ్ అది సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇది చాలా మంచి విషయం అనిపిస్తుంది నాకు. అంటే ఎవరికో అప్రోచ్ అయ్యి ఎవరినో ఛాన్స్ అడిగి, ఇప్పుడు ఫస్ట్ లో ఒకటే ఉంటుండే నాకు, మూవీ ఇండస్ట్రీలో ఎంటర్ కావాలి, దిల్ రాజు సార్ని కలిసిన, బెల్లంకొండ సురేష్ గారిని కలిసిన, ఎస్ఏ కృష్ణారెడ్డి, ఆర్పి పట్నాయక్, చెప్తూ పోతే 100 మంది, బోయపాటి సీను, తేజ, అందరికి ప్లీజ్ అవకాశం ఇవ్వండి, మా బుక్ మేము ఒకటి రాసింటి ఆలోచింపజేసి అని చదవండి, మీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది, మాకు కాల్ చేయండి, మేము వస్తాము, జాయిన్ అవుతాం, నేను వస్తా, ఇట్లానే ఉంటుండే. తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి, ఆర్పి పట్నాయక్ చెప్పిండ్రు, వేరేల పైన ఎందుకు డిపెండ్ అవుతారు, మీ బుక్ లో సత్తా ఉంటే మీరే చెప్పండి ఆ కొటేషన్స్, మీరే ఫోన్ కొనుక్కోండి, మీరే ఎదగండి, వేరేళ్ళకి అడిగితే ఛాన్సెస్ ఇట్లనే ఉంటది అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. సరే అని ఫోన్ కొనుక్కొని వీడియోస్ చేస్తుంటే, మైక్ ఏం యూజ్ చేయకుంటే, ఎట్లా చేయాలో తెలియకుండే, అవి ఫ్లాప్ అవుతుండే. తర్వాత మైక్ కొనుక్కొని ప్రొఫెషనల్ గా చేయాలి అనేది జోష్ టాక్స్ ద్వారా తెలిసింది. దానికి ఇన్వైట్ చేసి మేము స్పీచ్లు ఇస్తే అది ఫుల్ వైరల్ అయినాయి అనమాట. అరే మనం కూడా మైక్ పెట్టుకోవాలి, స్టూడియో ఉండాలి, ఇట్లా చేయాలి అని చేసినాం. 13 స్టోరీస్ రిలీజ్ చేస్తే అన్ని హిట్ అయినాయి. అరే అందరికి మనం పరిచయం అవుతున్నాం అని అట్లా కొంచెం జాగ్రత్తగానే పని చేసుకుంటూ పోయినాం. టర్న్లు ట్విస్ట్లు వచ్చినాయి, లవ్ అని, మ్యారేజ్ అని, ఫార్మ్స్ అని, ఇదని అదని వస్తూ పోతూ ఉన్నాయి. ఇదంతా నేనేమి ఇట్లా జరిగితే బాగుండు అనుకోలే, కానీ డౌన్ ది లైన్ జరుగుతూ వచ్చింది. అది పాజిటివ్ జరిగినాయి, నెగిటివ్ జరిగినాయి. నాకు ఓన్లీ పాజిటివ్ ఫేమే ఇష్టం ఉండే. పాజిటివ్ గానే ఫేమ్ రావాలి అని అనుకుంటారు కదా అందరూ. అవును, సో తెలియకుండా ఇట్లా వస్తాయి. బట్ కష్టాలు వస్తేనే కదా గట్టిగా అవుతాం మనుషులం కూడా. లైక్ లేకపోతే యాంటీబాడీస్ ప్రిపేర్ కావు. సేమ్ మనకు కరోనా టైంలో కూడా కొంచెం స్ట్రాంగ్ ఉండి ఫిట్ ఉన్న వాళ్ళు సర్వైవ్ అయ్యారు, కొంచెం వీక్ ఉన్న వాళ్ళు కొంచెం హాస్పిటలైజ్ అయ్యి చనిపోవడం అట్లా జరిగింది. సో యాంటీబాడీస్ తయారైనాయి అనిపిస్తుంది. లైక్ నెక్స్ట్ టైం కూడా ఎప్పుడన్నా ఏదైనా కాంట్రవర్సీ వచ్చినా, ఎవరైనా నెగిటివ్ మాట్లాడినా అని నవ్వుకుంటూ అటు నుంచి వెళ్ళిపోయే అంత ధైర్యం ఉంది ఇప్పుడు. బట్ నిజంగా ఎక్కడి నుండి వస్తాయి కొటేషన్స్? పెద్ద డౌట్ ఇది. అంటే లైక్ ఆ ప్రాస కొటేషన్స్ అండ్ ఆల్, where you get it from? అంటే ఇట్స్ మోర్లీ లైక్ మై బ్రదర్ డస్ ఇట్. రైమింగ్ కానీ, ఆ లైన్స్ కానీ, రిటర్న్ కొటేషన్స్ ఉంటాయి కదా, మోర్ వర్క్ మా అన్న చేసిందే అది. సో లిమిటెడ్ గానే నేను చేసిన, బట్ ఎఫర్ట్స్ ప్రింటింగ్ లో కానీ, ఒక మనిషికి ఇయ్యడంలో కానీ అన్నిట్లో నావి కూడా ఉన్నాయి. కాబట్టి ఈక్వల్ అనిపిస్తుండే, నా స్ట్రెంగ్స్ మా అన్న స్ట్రెంగ్స్ టుగెదర్ చేసింది. సో ప్రాస్ అనేది అదనేది మోర్ లైక్ నేను కూర్చొని రాసిన కొటేషన్స్ చాలా తక్కువ, నేను స్పాంటేనియస్ గా చెప్పినవే ఎక్కువ. కథలు అవి కూడా నాది ఎట్లుంటది అంటే, ఒక కథ నాకు ఎవరని చెప్పినా, నేను చదివినా
వాళ్ళ వర్షన్ కి నా వర్షన్ కి చాలా తేడా ఉంటుంది. నేను రీమేక్ చేయలేను. నేను దాన్ని కొత్తగా అసలు ఎవ్వరు ఇది రీమేక్ చేస్తున్నా అని కూడా అనుకోరు. అంత కొత్తగా చెప్తా ఒక కథని. సో అదే నా స్ట్రెంగ్త్. అండ్ మీరు అన్నట్టు మాటలు అవి కూడా ఫస్ట్ నుంచి కూడా కొంచెం తక్కువే. చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకు హాయ్ చెప్పే దగ్గర నుంచి కొంచెం నర్వస్నెస్ ఉంటుండే. అరే మామూస్తే ఎట్లా మాట్లాడాలి, తప్పు మాట్లాడతామేమో అట్లా ఆన్సర్ ఇవ్వాలి. ఫంక్షన్స్ లో కూడా అసలు వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారా అంటే ఒక టెన్షన్ ఉంటుండే లోపల. లేదా గర్ల్ తో మాట్లాడాలన్నా, హాయ్ చెప్పాలన్నా వాళ్ళు ఏమనుకుంటారో, ఎట్లనో టీచర్ కి డౌట్ అడిగితే ఏమైపోతుందో, కంప్లీట్ ఇంట్రోవర్టే ఉంటే. బట్ ఆన్ స్టేజ్ వచ్చేసరికి ఆ స్టేజ్ మనం ఓన్ చేసేసుకునే నేచర్ వచ్చింది. లైక్ వాళ్ళందరూ ఆడియన్స్, మనం ఇక్కడ ఏం చెప్పినా వాళ్ళు వినడానికి ఉన్నారు అని నాన్ స్టాప్ మాట్లాడడం వల్ల మెల్లమెల్లగా అలవాటు అయింది. సో అదే స్ట్రెంగ్త్ అయిపోయి అదే ఒక దగ్గర చిన్న వీక్నెస్ లా కూడా అయిపోయి, బట్ ఎండ్ ఆఫ్ ది డే అనుకున్నట్టే ఉంది. ఇప్పుడు లైక్ ఈ రోజు కూడా మాల్ కి పోయినా కుంపల్లిలో, పీపుల్ రికగ్నైజ్, దే ఆస్క్. ఇప్పుడు లాస్ట్ కు అక్కడ ప్రోడక్ట్ అమ్మే వాళ్ళ దగ్గర నుంచి బిల్లింగ్ కౌంటర్ లో అందరూ గుర్తుపడుతున్నారు, కస్టమర్స్ గుర్తుపడుతున్నారు, పాజిటివ్ గానే చూస్తారు, నవ్వుతారు, మాట్లాడతారు, అంతా మంచినే ఉంది. సో హీరోలానే చూస్తున్నారు. బట్ నిజంగా బయట ఎట్లా రెస్పాండ్ అవుతారు, ఏం మాట్లాడుతుంటారు జనరల్లీ? హాయ్ అండి, మీరు వంశీ ప్రమోషన్స్ లేదా వంశీ ఫార్మ్స్ లేదా పాత ఫార్మ్స్ పేరు, లేదా మీరు మోటివేషన్, మీరు స్పీకర్ కదా, మీరు మొన్న ఒక షాపింగ్ మాల్ కి పోయినా, ఇది సఖీ అని KPHB లో ఉంది, ప్రమోషన్ కి ఇంకా రిలీజ్ చేయలేదు వీడియో. ఒక పెద్ద ఆమె వయసులో ఆల్మోస్ట్ మా అమ్మమ్మ ఏజ్ ఉంటది తనకు, బయటికి వస్తుంది. ప్రమోషన్ కి పిలిచిన వాళ్ళు నార్మల్ గా పిలిచిండ్రు, పోతున్నాము. ఆమె బయటికి వస్తూ, నేను ఇట్లా షూస్ ఇప్పి అలా ర్యాక్ లో పెట్టాలి. ఈ మధ్యన బట్టల షాప్ లో దేవుడు దేవతని పెడుతున్నారు, మనము ఒక గుడి లాగా దాంట్లోకి ఎంటర్ అవుతున్నాం. చెప్పులు షూస్ ఉంటే ఇప్పుతున్నాం కదా, ఇప్పుతున్న టైంలో మీకు ఎదురైంది, మీరు ఇక్కడ అసలు మీరు వచ్చిండ్రంటే అయిపోయింది ఇక ఏం చెప్పాల్సిన అవసరం లేదు, షాప్ గురించి సక్సెస్ అయిపోతుంది. మీ వీడియోస్ చూడడం వినడం పక్కన పెట్టండి, మిమ్మల్ని చూస్తేనే ఒక పాజిటివ్ ఎనర్జీ, అది ఇది అని రజనీకాంత్ లెవెల్లో ఎలివేషన్. ఉన్నోళ్ళు పిలిచినోళ్ళు వాళ్ళ స్టాఫ్ అందరికి, వాచ్మెన్ల దగ్గర నుంచి ఎవరు ఇంత ఎలివేషన్ అది నేను అరేంజ్ చేసుకున్నట్టుంది. ఆమె చాలా పొగుడుతుంది, ఇంకా మాట్లాడాలని ఉంది. మనము ఆ విషయంలో కూడా కొంచెం ఇంట్రోవర్ట్ లాగా థ్యాంక్స్ అండి అదండి అనేసరికి ఆమె, మీరు చిన్నపిల్లలకి ఇప్పుడు ఒక డిసీజ్ వస్తుంది ఏతోని, ఆర్థరైటిసా అట్లేదో వస్తుంది, వాళ్ళకి మతి మరుపు ఉండడం, ఫోన్లు ఎక్కువ వాడడం వల్ల అది వస్తుంది. దానిపైన అడ్రస్ చేయండి, చాలా మంది తల్లులు బాధపడుతున్నారు అంటే తప్పకుండా చేస్తా అండి అంటే పోయి. అంటే అంత పెద్దవాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తారా, ఇంత ఓన్ చేసుకున్నారా, ఇంత మనస్ఫూర్తిగా అంటే పొగుడుతున్నారు అది అనిపించినప్పుడు బాగుంది. అంటే లైక్ నేను చెప్పిన షాపింగ్ మాల్ లో కూడా ఆల్ ఏజ్ గ్రూప్స్ లో ఎవరో ఒకరు గుర్తుపడుతున్నారు, చూస్తున్నారు. సో మంచిగా అనిపిస్తుంది లైఫ్. మీరు అనుకున్న పాజిటివ్ రెస్పాన్స్ అదైతే వచ్చింది. లైక్ మీరు అన్నట్టు కామెంట్స్ లో దాంట్లో కొంచెం నెగిటివ్ ఉంటేనే ఉంటది, అది ఇది మట్టుకు పాజిటివ్ ఉంది లేండి. దేవుడు ఉన్నా కూడా నెగటివ్ కామెంట్ కింద నిజంగా ఏదో ఒకటి ఉంటది, అది ఫర్ షూర్ లే. కానీ థంబ్నెయిల్స్ గురించి జనరలీ థంబ్నెయిల్ చూసినాం అనుకో, మనము అక్కడే జడ్జ్మెంట్ వచ్చేస్తుంది మనకు, లోపలికి వెళ్ళి చూస్తామా లేదా తర్వాత సంగతి. బట్ ఫస్ట్ థంబ్నెయిల్ చూడంగానే మీ మీద మాత్రం లిటరలీ ఎన్ని థంబ్నెయిల్స్ ఉన్నాయంటే, నేను ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను. బట్ చూసినప్పుడు అనిపించింది ఇంత నెగిటివిటీ, అంటే మీరు వాళ్ళ గురించి ఏం అడగరా, లేదంటే ఇప్పుడు మా వాళ్ళే మేబీ అట్లా పెట్టరు హోప్ఫుల్లీ, బట్ ఇలాంటివన్నీ చూసినప్పుడు మీరేం వాళ్ళని క్వశ్చన్ చేయరా? ఐ హావ్ ఫ్యూ మీకోసం చదివి వినిపిస్తాను, బట్ ఐ డోంట్ నో మీరు దానికి ఎట్లా రెస్పాండ్ అవుతారో. క్వశ్చన్ ఏం చేస్తాం ఇక, వాళ్ళకి కాల్ చేసి చెప్పాలి, చేంజ్ చేయమనాలి, ఎంత మందికి చెప్తాము, ఎట్లా చెప్తాము, మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా పెట్టే వాళ్ళకి కూడా. దే షుడ్ నో దట్ మన మీద అట్లా పెడితే ఎట్లుంటది, మన ఫ్యామిలీ రిలేటెడ్ వాళ్ళ మీద అట్లా పెడితే ఎట్లుంటది, వాళ్ళ వరకు వస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ఎవడో కదా మనకైతే వ్యూస్ రావాలి, మనకైతే డబ్బులు రావాలి, వీడు ఏమైనా అయిపోని అని పెడతారు. కానీ అది అస్సలు ఎథికల్ గా కరెక్ట్ గానే కాదు. కానీ అది ఒకరు చెప్తే తెలుసుకునేది కాదు, కొన్ని వాళ్ళు తెలుసుకునేవి ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో కూడా, ఇప్పుడు కూతురికి కానీ కొడుకు కానీ బయటికి పోకు, పబ్కి పోకు, అది ఏదైనా మిక్స్ చేసి నీకు తాపితే ఎట్లా, ఇట్లాంటి విషయాలు చెప్తుంటారు కదా. వాళ్ళు ఇక ఇగ్నోర్ చేసి పొయ్యి తాగి వాళ్ళు లాస్ అయితే పేరెంట్స్ మాత్రం ఏం చేస్తారు అంటే వాళ్ళు తెలుసుకోవాలి కదా. అంటే మా మమ్మీ డాడీ చెప్పిందంటే ఏదో ఉంటది, లేదా వాళ్ళు చెప్పకుంటే కూడా పబ్ అనే ఏరియా కానీ ఇంకోటి కానీ ఇక్కడ రాంగ్ ఏదో జరుగుతుంది అనేది వాళ్ళు రియలైజ్ అయ్యి వచ్చేసేయాలి ఇంటికి. అంతేగాని ప్రతిసారి ఇక కూర్చోబెట్టి చెప్పాల్సిన అవసరం ఉండరాదు. థంబ్నెయిల్స్ కూడా అంతే, ఇప్పుడు ఛానల్ వాళ్ళకు ఐడియా ఉంటది కదా ఎట్లా పెడితే ఎట్లుంటది ఏముంటది అని. ఇక మన రెప్యుటేషన్ ఖరాబ్ చేసి పెడుతున్నారు అంటే
ఇక మనం కూడా సీఎం లెవెల్ పిఎం లెవెల్ అయితే సైబర్ క్రైమ్ లో పోయి రిపోర్ట్ చేస్తే వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది. కానీ ఇక మనం అంత పోయి రిపోర్ట్ చేసినా కూడా మనల్ని కూర్చోబెడతారు, ఒకటి సబ్మిట్ చేయాలి ఫైల్, అదంతా ప్రాసెస్ ఉంటది. అంత ఎందుకు ప్రాసెస్ అంతా ట్రై చేశారా, మీరు ఎందుకు అమ్మాయిలాగా ఫీల్ అవుతున్నారు అని వాళ్ళే డైరెక్ట్ అంటారు. ఎందుకంటే ట్రోల్స్ వచ్చినప్పుడు పోయినాము, సార్ మా పైన ట్రోల్స్ వస్తున్నాయి, వీళ్ళని అందరినీ జైలు వేసేసేయండి అంటే, అమ్మాయి అయితే ఫస్ట్ యాక్షన్ తీసుకుంటామండి, మీరు అబ్బాయిలు కదా కొంచెం టైం పడుతుంది అన్నారు. లాస్ట్కి ఎఫ్ఐఆర్ రాసుకుంటాం అన్నారు, కానీ వాళ్ళ జీవితం కూడా స్పాయిల్ అవుతుంది, మీరు ఆలోచించండి అంటే పోనీ అని ఇచ్చిపెట్టినాం. అంటే చెయ్యాలనుకుంటే ఇప్పుడు కూడా పనులన్నీ పక్కన పెట్టి ఎవరెవరిని టార్గెట్ చేయాలో అందరినీ చేసి మన లాను అప్రోచ్ అయితే లాలో ఏ ఫ్లా లేదు, వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. కానీ ఎంత ఇన్వెస్ట్ చేయాలి, టైము డబ్బు అన్ని ఇన్వెస్ట్ చేయాలి కదా, మనకు వేరే పనులు ఉంటాయి కదా, వాళ్ళకి కామన్ సెన్స్ లేదు అని ఇచ్చి పెడతాం అంతే. ఓకే, బట్ దీనికి మీ రెస్పాన్స్ కావాలి మాకు. అంటే కొన్ని ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు పర్సనల్ థింగ్స్ అండ్ ఆల్, బట్ ఈ దీంట్లో కొన్ని ఉన్నాయి, సో మీకు కంఫర్టబుల్ లెవెల్లోనే ఆన్సర్ చేయండి, నో వరీస్. అండ్ ఆల్సో ఒక కమెంట్, ఒక థంబ్నెయిల్ వచ్చి విడాకుల కోసం 100 కోట్లు అడిగింది, మా ఇద్దరికి పుట్టిన బిడ్డ ఇప్పుడు నేత్ర దగ్గర ఉంది, నేత్ర వల్ల 21 లక్షలు బొక్క. దిస్ ఇస్ ద థంబ్నెయిల్. అదే కదా, ఇష్టం వచ్చినట్టు మ్యాటర్ ఒకటి ఉంటది, ఒకటి పెడుతున్నారు, దానివల్ల వాళ్ళకు లాసు మనకు లాసు. పేర్లు తీసి పెట్టడం వల్ల ఇప్పుడు వాళ్ళ అక్కనో చెల్లో అయితే, వాళ్ళ భార్య అయితే, అమ్మ అయితే పెట్టుకోరు కదా అట్లా. ఇప్పుడు మా ఫ్యామిలీకి ఏమన్నా కానీ, మాకేమన్నా కానీ అని గ్రాంటెడ్ తీసుకొని చేస్తున్నది అది. లేకపోతే పవన్ కళ్యాణ్ మీదనో చిరంజీవి మీదనో ఆ లెవెల్లో పెట్టరు, భయపడతారు కొంచెం. అంటే ఆ గ్రాంటెడ్నెస్ అనేది అసలు మంచిది కాదు. అంటే అది ఒక దగ్గర మీకే ఎఫెక్ట్ అవుతుంది, ఏదో ఒక దగ్గర తెలియకుండా. అంటే మీ ఛానలే ఎగిరిపోవచ్చు, ఎవరు నేను రియాక్ట్ కాకపోవచ్చు, వేరేళ్ళు మన ఫ్యాన్స్ ఇంకో రిపోర్ట్ కొట్టి అట్లా కూడా పోయిన ఛానల్స్ ఉన్నాయి కదా. లేకపోతే ఎవరు ఎప్పుడు ఎట్లా ట్రిగర్ అవుతారో తెలియదు కదా. నాకు పెట్టిండ్రు, మీకు అలవాట్లో అందరికీ పెడతారు, కానీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. అది ఎంత పెద్ద నేరం అంటే, ఇప్పుడు మనము మత కల్లోలాలు, క్యాస్ట్ ఇవి రెచ్చగొట్టొద్దు అంటారు. ఒక్క మాట మాట్లాడితే అందరూ రెచ్చిపోతారు కదా. ఇప్పుడు నేనే ఇన్ఫ్లుయెన్సర్ గా ఒక మతంకో ఒక క్యాస్ట్ కో సపోర్ట్ చేసినా అనుకోండి, ఆటోమేటిక్ గా నేను కూడా గొడవలు పెట్టగలను, అంత శక్తి ఉంది నాకు. లవ్ బ్రేకప్ అయిన వాళ్ళని బయటికి తీసుకురాగలను, లేదా ఒకరిని ప్రాబ్లంలకు తీసుకుపోయే అంత క్యాపబిలిటీ ఉంటది మాట్లాడే స్పీకర్స్ కి, ఒరేటర్స్ కి. కానీ మనం అట్లా చెయ్యం కదా, అంత పాజిటివ్ స్ప్రెడ్ చేస్తుంటాం కదా, అంత నెగిటివ్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు అనేది నా పాయింట్. కూడా ఎలాంటి నిజం లేదు అసలు, అది ఏది పడితే అది పెట్టేసిండ్రు ఇట్లా. 100 కోట్లు అయితే నిజం కాదు కదా, అసలు కాదు. అంటే అది ఏదో మాటని ఏదో దానికి లింక్ చేసి ఏమో చేసి పెట్టింది అది. ఓకే, అండ్ ఇది మాత్రం సీరియస్ అలిగేషన్, నేను ఇప్పుడు చదవబోయేది. ఓకే, అన్న అమ్మాయిలను తెస్తే తమ్ముడు వాడుకుంటాడా? వంశీ కృష్ణ చైతన్య బ్రదర్స్ తెర వెనుక నిజాలు. అట్లేం లేదు, మా కంప్లీట్ పాజిటివిటీ ఉంది. నేను కూడా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని స్టార్ట్ చేసింది ఇది. ఒక అమ్మాయిని నాకు పరిచయం చెయ్యు, నేను అమ్మాయిని వాడుకొని వదిలేస్తాను, ఇట్లాంటి మాటలు ఇంకోటో జరిగాయి కదా మా మధ్యలో. ప్రతిదీ మ్యారేజ్ చేసుకొని సెటిల్ డౌన్ అయిపోవాలి లైఫ్ లో, ఏంది ఇది అనే దాంట్లో జరిగింది. దాన్ని కూడా ఇక ఏదో చేసి నేను మా అన్నకు చెప్పిన, మా అమ్మకి చెప్పిన, అందరికీ నాకు ఒక పెళ్లి చూపులు అరేంజ్ చేయండి, పెళ్లి చేసుకోవాలని ఉంది, ఇట్లా ప్రాసెస్ త్రూ పోదాము అనేది నా ఫీలింగ్. దానికి కూడా ఇప్పుడు అనుకోకుండా నేను ఎప్పుడో చూసిన అమ్మాయినో ఇంకొకరినో తను నా లైఫ్ లోకి రావడం వల్ల ఇట్లా అయింది అట్లా అయింది అని వాళ్ళు క్రియేషన్ చేసుకుంటున్నారు. అంటే ఒక ఏమంటారు, ఒక అజంప్షన్ లా, ఓహో ఇట్లా జరిగిండొచ్చా, అట్లా జరిగిండొచ్చా, ఇట్లా అయిండొచ్చు, అట్లా అయిండొచ్చు అని వాళ్ళు చేస్తున్నారు. బట్ ఇట్స్ టోటల్లీ రాంగ్. దిస్ థింగ్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ వన్ పర్సన్. ఇక్కడ అమ్మాయిలను తెస్తే అన్న కాన్సెప్ట్ అన్న దాది కమెంట్స్ వల్గర్ ఉందిలేండి అది. అంటే అసలు అది యాక్సెప్టబుల్ లేదు అట్లా పెట్టడము. అది అంటే చాలా చీప్ ఉంది. ఇప్పుడు అన్నను అంటే అట్లా తీయడమే నాకు అసలు అన్యాక్సెప్టబుల్ అనిపిస్తుంది. సో ఆలోచించాలి పెట్టే ముందు కూడా. ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్ ఒకటి ఉంటుంది, అలా పెట్టేది ఒకటి ఉంటుంది, అసలు మిస్ మ్యాచ్ అయిపోతుంది కంప్లీట్ గా. మీ దగ్గర వర్క్ చేసిన ఒక పర్సన్ కూడా దీని గురించి మాట్లాడారు, ఆయన పికప్ అండ్ డ్రాప్ ఇవన్నీ అని చెప్పి. అదే అన్ని మాట్లాడుతున్నారు, అన్ని చేస్తున్నారు అనేది ఒక ప్రూఫ్ లేకుండా, ఒకటి ఏం లేకుండా నోటికి వచ్చింది మాట్లాడడం అంటే నేను కూడా మాట్లాడతా. ఇప్పుడు నేను మంచిగా పని చేస్తే ఎదుగుదాం అనేది నా పర్స్పెక్టివ్. వాళ్ళకి ఏంటంటే ఒకరిని గుంజుదాము, లాగుదాము, ఒక నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేద్దాము, ఒకరి గురించి మాట్లాడితే ఫేమ్ వస్తుంది అని మాట్లాడాలంటే, ఇప్పుడు నేను కూడా ఎవరైనా ఫేమస్ అయిన పర్సన్ ని పట్టుకొని మాట్లాడతా. అప్పట్లో మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గురించి నెగటివ్, జగన్ గురించి నెగటివ్, అట్లా మాట్లాడడం చాలా ఈజీ. వాళ్ళు వర్క్ చేసి ఎదుగుతారు చూడండి, అది కష్టం ఉంది.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు మంచి చేస్తలేడు, ఆయన ఎందుకు సీఎం, నేను అయిపోతా సీఎం అంటే నువ్వు ఏం చేసినావు లైఫ్లో, ఎట్లయితావు? లేదా ఏ సీఎంని తీసుకున్నా, ఏ పార్టీని తీసుకున్నా కూడా నీకు అంత క్యాపబిలిటీ లేదు. నువ్వు ఆయన గురించి మాట్లాడి ఏదో ఫేమస్ అయిపోదాం అనుకుంటున్నావు. అంటే రైట్ టు స్పీచ్ అనేది ఒకటి ఉంది ఇండియాలో. ఏం పడుతుంది రాస్తున్నారు, ఏం పడుతుంది మాట్లాడుతున్నారు. అది చాలా చాలా తప్పు. ఇప్పుడు నేను అన్నకో అమ్మకో నాన్నకో అమ్మాయిని వెతికి పెట్టండి అని చెప్పడము తప్పే లేదు కదా. ఆ వెతికే ప్రాసెస్ ని కూడా వాళ్ళ అన్న పరిచయం చేస్తాడు, తమ్ముడు ఇట్లా చేస్తాడు అనేది చాలా చాలా తప్పు కదా. అంటే నేను చెప్పరాదా మా అన్నకు? నేను ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి? మీడియా ముందు వచ్చి చెప్పాలా నాకు ఒక అమ్మాయిని చూడండి పెళ్లి చేసుకోవాలని ఉంది అని? అంత చీప్ ఉంటది కదా అది. అందుకు ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్తాం కదా. దాన్ని కూడా నేను ఒక ఇంటర్వ్యూలో చెప్తే ఇట్లా జరుగుతుంది, ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది అని దాన్ని thumbnail లా పెట్టడం అనేది టూ ఫూలిష్ కదా. అండ్ ఆల్సో అది అంటే మీకు ఎదుగుతున్నారు లాగాలి అని ఉంటే అంటే ప్రొఫెషనల్ గా సరే ఏమైనా చేయొచ్చు, బట్ పర్సనల్ థింగ్స్ ని పర్సనల్ లైఫ్ లో మీరు చేసిన ఎవరైతే వర్క్ చేసిన పర్సన్ ఉన్నారో పర్సనల్ గా కమెంట్ చేశారు దట్ దిస్ హ్యాపెన్స్ ఓవర్ ఒక ఎవ్రీ నైట్ ఇది అవుతూ ఉంటది అని చెప్పేసి కూడా దాని గురించి మాట్లాడారు ఆయన. సో అంటే ఎంత గ్రడ్జ్ ఎందుకు ఉంటది వాళ్ళకి, ఎందుకు చెప్తారు వాళ్ళు ఇట్లా? అంటే ఇప్పుడు ఆలోచించండి, మీరు దిల్ రాజు ప్రొడక్షన్స్ లేదా మీరు రాజమౌళి మూవీలను వర్క్ చేస్తున్నారు. సడన్ గా మీరు హాఫ్ మూవీ అయిందో లేదా మిమ్మల్ని మంచి ట్రీట్ చేస్తుంటారు, మంచి రోల్ ఇచ్చిండ్రు, మీకు ఇంపార్టెంట్ రోల్, సడన్ గా ఒక రోజు మార్నింగ్ వచ్చి మీరు సెట్ అవుతలేరు ఈ క్యారెక్టర్ కి, మిమ్మల్ని తీసేస్తున్నాం, రీప్లేస్ చేస్తున్నాం అని చెప్తారు. చెప్తానే మీకు ఒక టైప్ అవుతుంది. మీరు ఎక్కడ భయపడతారు? బయటికి వచ్చి దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే నన్ను రాజమౌళి ఏమన్నా అంటాడానో, దిల్ రాజు ఏమన్నా అంటాడేమో, కామ్గా మీ ఇంట్లో ఏడ్చుకుంటూ ఉంటారు. కానీ కొందరు ఏం చేస్తారు, రాజమౌళి సెట్స్కి వచ్చి ఏం చేస్తుండే తెలుసా, నన్ను కొడుతుండే, యాక్టింగ్ రాకుంటే ఇట్లా అంటుండే అట్లా అంటుండే, దిల్ రాజు సార్ కూడా ఇట్లా నాకు పేమెంట్ ఇవ్వలేదు, అట్లా ఇవ్వలేదు అని వాళ్ళ పేర్లతో సహా వాళ్ళు ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు అంటే నమ్ముతాం కదా మనం. సో అది చేసిండ్రు. నేను ఏం చెయ్యకుండానే నన్ను వద్దన్నడనో, వాళ్ళే వెళ్ళిపోయో అట్మాస్ఫియర్లో వాళ్ళు ఉండలేక, లేదా నేనే తీసేసిండొచ్చు. ఎంప్లాయీస్ అనేటోళ్ళు జాయిన్ అవుతారు, మానేస్తారు, అది ఎవ్రీ ప్లేస్లో జరుగుతుంది. నువ్వు తీసేసినంత మాత్రం ఇక ప్రతి ఎంప్లాయీ ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ తిరిగితే ఏ ఇన్ఫోసిస్ ఉండదు, ఏ టీసీఎస్ ఉండదు, ఏ కంపెనీ ఉండదు, ఏ సినిమా ఉండదు, అసలు ఎవరికి లైఫే ఉండదు. కరెక్ట్. అండ్ ప్రతి ఒక్కరు అట్లా చేయలేదు కదా, ఓన్లీ అదే జరుగుతుంది కదా. అంటే ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు చార్మినార్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరగలేదు కదా, అక్కడెక్కడో కాశ్మీర్ లో జరిగింది కదా. ఎన్నో ఇండియాలో ఇన్ని ప్లేసెస్ ఉంటే ఎక్కడ ఏం జరుగుతలేదు కదా, ఒకటే దగ్గర జరిగింది కదా. సో అట్లా ఒకటే దగ్గర జరుగుతుంది ఇన్సిడెంట్ అంటే జరగదు అని కాదు కదా, అట్లా ఒకరి లైఫ్ లోనే అవుతుంది. అంటే నిర్భయ రేప్ కేసు అనేది ఒకటి జరిగింది కదా, ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఇంతమంది ఒంటరిగా తిరుగుతారు, నైట్ టైంలో కూడా హైదరాబాద్ లో అక్కడిక్కడ ఉంటారు, పబ్స్ లో ఉంటారు, ఎవరితో రేప్ జరుగుతలేదు కదా, అమ్మాయితో ఒకటే ఎందుకు జరిగింది అంటే అట్లా జరుగుతాయి ఇన్సిడెంట్స్. కొన్ని యాక్సిడెంటల్ గా జరుగుతాయి, కొన్ని కావాల్సుకొని చేస్తారు. అట్లనే నా లైఫ్ లో జరిగింది. ఇది ఎవరి లైఫ్ లో జరుగుతలేదు అంటే నా లైఫ్ లో జరగరాదు అని లేదు. ఎంతో మందికి నైట్ లైఫ్ ఉంటది, ఇంకో లైఫ్ ఉంటది. సో అవన్నీ నువ్వు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నావు అంటే నైట్ లైఫ్ లో కూడా ఏముంటది. ఇప్పుడు సపోజ్ మేము ఫ్రెండ్స్ కూర్చొని క్రికెట్ ప్లేయర్స్ మేము తాగేదాన్ని కూడా ఎగ్జాజరేట్ చేసి నైట్ తాగుతారు, రూమ్ లో తాగుతారు అంటే ఏం చెప్పాలి ఇక, తారాదా ఇక అంటే అట్లా క్రియేట్ చేయాలనుకుంటే నిమిషం పని ఉందండి. ఒక విగ్రహాన్ని కూల్చేయడమో, తాజ్మహల్ పేల్చేయడమో నిమిషం పని, అది కట్టడంలో ఉన్న కష్టం తెలియక చేస్తారు. సో అండ్ సో పర్సన్ చేతిలో ఓడిపోయిన వంశీ నన్ను రోడ్డు మీద పడేలా చేసి అమ్మాయిలతో చేస్తే తప్పేంటి, సంథింగ్ అసలు నిజాలు బయటపెట్టిన వంశీ. ఇది ఒక థంబ్నెయిల్ అన్నమాట. నేత్ర చేతిలో ఓడిపోయిన వంశీ నన్ను రోడ్డు మీద పడేలా చేసి అని ఎక్స్క్లమేషన్ మార్క్, అమ్మాయిలతో చేస్తే తప్పేంటి. మేబీ మీరు ఈ దిస్ కాన్వర్సేషన్ ఇస్ అబౌట్ అమ్మాయిలతో వీడియోలు చేస్తుంటారు, ఎక్స్ప్లెనేషన్ అవి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడము, మాట్లాడడం అవన్నీ చేస్తుంటారు కదా. ఎందుకు మల్టిపుల్ గా చేంజ్ అవుతూ ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్నారు, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ డిస్కషన్ ఉండే కదా. అంటే చేంజ్ ఎందుకు కారాదు అని అడుగుతున్నా నేను. ఎన్నిసార్లు అడిగినా అదే ఉంటుంది. కానీ ఇప్పుడు లిరిల్ సోప్ కి కానీ సంతూర్ సోప్ కి కానీ అమ్మాయిలు చేంజ్ అవుతారు కదా. ఒక బ్రాండ్ కి ఒకటే అమ్మాయి ఉండదు కదా. ఒక మూవీకి ఒక అమ్మాయి ఉంటుంది, నెక్స్ట్ మూవీకి ఇంకో అమ్మాయి ఉంటుంది, నెక్స్ట్ మూవీకి ఒక అమ్మాయి ఉంటుంది. నాది కూడా సరే 2 months ఒక అమ్మాయి ఉంది, చూసిండ్రు, జనాలకు కూడా అరే కాదు ఇంకొక అమ్మాయి ఉంటే ఇంక ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అని చేంజ్ చేసిండ్రు. ఎవరి ఫీడ్బ్యాక్ నేను తీసుకోలేదు, వాళ్ళు ఏమి ఎక్స్ప్రెస్ చేయలేదు. జనాలకే ఎందుకు చేంజ్ చేస్తున్నారు, ఎందుకు అవసరమా, మాకు ఒక్కరే కావాలన్నా, వాళ్ళకి ఏం కావాలో తెలియదు నాకు. కానీ వాళ్ళ కొందరు పెట్టే కమెంట్స్ వల్ల ఎందుకు చేంజ్ అవుతున్నారు అని యాంకర్స్ అడగడం వల్ల నేను చెప్తున్నా ఏమైతుంది. ఇప్పుడు నేను రోజు ఒక గర్ల్ తో వీడియో చేసినా కూడా మంచిదే కదా, కొత్తగా వ్యూస్ వస్తాయి, మంచిగా అనిపిస్తుంది, దాంట్లో తప్పేముంది. ప్రొఫెషనల్ గా ఇప్పుడు ఎంతో మంది షార్ట్ ఫిలిం చేస్తారు,
ఒక షార్ట్ ఫిల్మ్ కి ఒక యాక్ట్రెస్ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ కి ఇంకొక యాక్ట్రెస్ ఉంటుంది. లేదు వంశీ ఫార్మ్స్ కి చచ్చిపోయేంత వరకు అదే అమ్మాయి ఉండాలంటే ఇద్దరు ఇక ముసలోమైన్లు అయినంత వరకు ఇక అట్లని కాదు, జనరలీ వ్లాగ్స్ చూస్తుంటాం మనము, ఎవరి ఛానల్లో వాళ్ళు చేస్తారు. మేబీ మీరే ఫేస్ కాబట్టి మీరే చేయకుండా ఎందుకు ఇంకొక పర్సన్ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళతో ఎందుకు చేస్తారు? నార్మలీ మీరే చేద్దాం అనుకున్నారు కదా ఫస్ట్. స్ట్రాటజీ అంతే, లైక్ హీరో హీరోయిన్ లాగా అనిపించాలి అని ఫీలింగ్. అంటే స్క్రీన్ ఎవ్రీ టైం హీరోయిన్ చేంజ్ అవుతుందా? హీరో సేమ్ అని? హీరోకి డబ్బులు ఇవ్వాలి కదా, మళ్ళీ అవసరం ఏముంది, ఫ్రీ హీరో ఉన్నాడు కదా, సో వేరైనాకి ఎందుకు డబ్బులు ఇవ్వాలని నేనే యాక్ట్ చేసిన. సో అది స్కిట్ లాగా చేస్తుంటే, ఇది ఎందుకు హనీ బాటిల్ ఇంత ఎందుకు 999 అంటే అది మస్తు తక్కువ, వేరే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది అని ఇట్లా కన్వర్జన్ లా చేస్తుంటాం. అదే నేనే హనీ బాటిల్ పట్టుకొని ఇది 999 అండి, కొనుక్కోండి, రండి షాప్ కి అంటే అది వచ్చి నేడే చూడండి బాబు, నేడే చూడండి అనే టైప్ ఉంటది. అట్లా ఇష్టం లేకుంటే నాకు పాష్ గా చేయాలని ఉండే ప్రమోషన్స్, అదే జరిగింది. లైక్ ట్రెండీగా వచ్చేసింది, అది అవుట్పుట్ మంచిగా వస్తుండే, వ్యూస్ వస్తుండే, సేల్స్ వస్తుండే. చేంజ్ అయినాక వేరే వాళ్ళకి ప్రాబ్లం వస్తుండే. అదే ఇప్పుడు నార్మల్ మీ ఛానల్ మీరు చేస్తున్నారంటే మీరు డెఫినెట్లీ ఉంటారు, కానీ ఆ పర్సన్ చేంజ్ అవుతున్నారు అంటే సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అని చెప్పి మైండ్ లో అదే వస్తుంది. తప్పేం లేదు, ఉండని అండి. వాళ్ళ వల్ల నాకు ఎఫెక్ట్ కూడా కాలే, 10-20% వల్ల నాకు ఏం ఫరక్ పడలే అసలు. ఎందుకంటే సేల్స్ మంచినే ఉండే, అంత మంచినే ఉండే. సో అదే చెప్తుంటే నేను అది పాయింట్ తీసుకొని మళ్ళీ thumbnail లో అది కూడా ఇంక్లూడ్ చేస్తారు, ఎందుకు చేంజ్ అయితే ఏం ప్రాబ్లమ్ అని. ఓకే, అంటే ఈ థంబ్నెయిల్స్ ఓకే, కానీ నార్మల్ గా అయితే ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా మోర్ దెన్ మీ బిజినెస్ లేదంటే మీ ఏదైతే ఉన్న ఆ సోల్ ఐడియా ఉందో ఆర్గానిక్ ఫార్మ్ అనేది, అది కొంచెం డిజాల్వ్ అవుతుండే, మీకు సైడ్ గా ఎక్కువ వెళ్ళిపోయినట్టు అనిపించలేదా? ఏ సైడ్ గా? మీ పర్సనల్ గా మీ మీదకి ఎక్కువ వెళ్ళిపోయింది, రాదర్ దాన్ ద హోల్ ఐడియా ఇస్ దట్ కదా, ఆర్గానిక్ ఫార్మ్ చేయాలి, దాన్ని ప్రోడక్ట్ సేల్ చేయాలి మీరు అని చెప్పేసి. ఒరిజినల్ థింగ్ ఇస్ దట్ మీరు ఫేస్ అయిన తర్వాత మీ ఫేస్ చూసిన తర్వాత మీ పర్సనల్ గా, ఎందుకంటే మీకు అప్పటికే ఆల్రెడీ ఒక ఇమేజ్ ఉంది కాబట్టి, సో అది మీ మీదకి వెళ్ళిపోయింది మొత్తం కంప్లీట్ గా. అంటే చిన్న స్కేల్ లో చేయలేదండి బిజినెస్, లైక్ టూ మచ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, టూ మెనీ ప్రోడక్ట్స్, అవన్నీ సేల్ చేయాలంటే, క్రౌడ్ ని పుల్ చేయాలంటే, మీకు నా తెర వెనుకునే బాధ తెలియదు కదా. లైక్ కూరగాయలు పెడతా, నేను ఫ్రూట్స్ పెడతా, ఎక్కువ వస్తారు క్రౌడ్, నాకు ఫేమ్ ఉంది, నాకు మంచితనం ఉంది, నేను మంచోడు అనే ఫీలింగ్ ఉంది కాబట్టి వంశీ మంచోడు, వీని దగ్గరనే తీసుకోవాలి అని వస్తారు కొందరు. అందరూ రారు కదా, నాకు మంచితనంతో వాళ్ళకి పని లేదు, ప్రోడక్ట్ ఉంది అని తెలపడం కూడా ఇంపార్టెంట్. అది ఎట్లా తెలిపొచ్చు అంటే ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రమోషన్స్ క్రియేటివ్ గా చేస్తూ తెలిపొచ్చు అని చేసింది. అది చేస్తూ 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 వాళ్ళకి ఏమైంది అంటే, చూసే కొద్దీ ఇప్పుడు వాళ్ళకు ఎందుకు ఈ అమ్మాయి ఈ వీడియోలు ఉంది, నెక్స్ట్ వీడియోలో ఇంకొక అమ్మాయి ఉంది, ప్రోడక్ట్ పక్కన పెట్టి అమ్మాయి దృష్టి ఎట్లా పోయిందంటే, అది సేమ్ ఈడియట్ మూవీలా బండిలా అలిపోతుంటారు బీదర్కి, వాళ్ళు ఇసుక ఏంద్రా అంటే నేను ఇసుక చల్లడానికే పోతున్నాను, ప్రతిసారి ఇసుక మీదే దృష్టి, కానీ వాడు బండి అమ్మడానికే పోతుండే. మనది కూడా సేమ్ దృష్టి అంతా అందరికి అమ్మాయి మీద, కానీ మన ప్రోడక్ట్ సేల్ అవుతుండే, ఆడ బండి అమ్ముకున్నట్టు మనము అన్ని ప్రోడక్ట్స్ సేల్ చేస్తుండే. దీంట్లో నేను ఆ స్ట్రాటజీ వాడడం వల్ల బెనిఫిట్ అయింది కదా నా ఎంప్లాయీస్ కి కానీ, మీకు కానీ. మీకు నా దగ్గర పాలు మిగలకుండే, అమ్ముడు పోతుండే, తేనె అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుండే, గీ అసలు కూరగాయలు ప్లీజ్ పెట్టు, ఇంకో కౌంటర్ పెట్టు, కూరగాయలు ఎక్కువ పెట్టు, ఇదే ఉంటుండే నాకు. అంటే అంత సేల్స్, అంత మెచ్యూర్డ్ పీపుల్ కూడా ఉన్నారండి. అంటే మనం ఓన్లీ ఈ మీడియాలో అడుగుతారు కదా కొన్ని క్వశ్చన్స్, ఎందుకు అమ్మాయి చేంజ్ అయింది ఇది అని, లేదా వచ్చి వాళ్ళు ఈ మా వంశీ సార్ ఇట్లా విలను అని చెప్తుంటారు కదా, దాని వల్ల నెగటివ్ కమెంట్స్ వల్ల అందరికి ఈడొక వేస్ట్ గాడు అని ముద్రేయాలని చూసిండ్రు. కానీ పీపుల్ ఆర్ సో ఇంటెలిజెంట్, లైక్ 70-80% ఇంకా నాకు మంచి ఫాలోవర్స్ ఉన్నారు, మంచోని అని తెలుసు. అందుకే నేను రేపు పొద్దున ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన, క్లిక్ అవుతుందని తెలిసిపోతుంటది నాకు, అది సేల్ అవుతుంది. ఓకే, మరి ఎందుకు వంశీ ఫార్మ్స్ ఫైనల్ గా ఫుల్ స్టాప్ పెట్టారు? అంటే నేను పెట్టుకున్న ఎంప్లాయీస్, నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్, పెట్టిన రెంట్, దానికి అది ఆర్గానిక్ కాకుండా నార్మల్ ప్రోడక్ట్ అయితే అమ్మగలుగుతుంటేనేమో. ఆర్గానిక్ అనేది లిమిటెడ్ క్రౌడ్ ఉంటారు, ఆ లిమిటెడ్ క్రౌడ్ మీద దెబ్బ కొట్టిండ్రు. లైక్ వాళ్ళకి మళ్ళీ రాబుద్ది కాలే, సరే బయట 300లకు దొరికేది వంశీ దగ్గర 1000 కొనాలంటే ఇది ఆర్గానిక్ కాదా అని చిన్న డౌట్ క్రియేట్ అయింది. దానివల్ల ఇప్పుడు 1000 మంది వస్తేనే నాకు సేల్స్, 1000 మందిలో 500 వచ్చి 500 ఇంట్లో కూర్చున్నా, హాఫ్ క్రౌడ్ ని నువ్వు తగ్గించినా కూడా నాకు ఎఫెక్టే. అది చేయగలిగిండ్రు, సక్సెస్ఫుల్ గా చేసిండ్రు. అండ్ ఈవెన్ లిఫ్ట్ కూడా అట్లా ఉండడం వల్ల 500 కూడా 250 మంది రిపీటెడ్ వస్తున్నారు, 250 మంది ఇంట్లోనే ఉంటున్నారు, సో వస్తలేరు. సో దానివల్ల 75% బిజినెస్ డౌన్ అయితే ఎక్కడి నుంచి నడిపిస్తాం? సో అట్లా టూ మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి, అందుకు క్లోజ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు రేపు పొద్దున వేరే ప్రోడక్ట్ ఏదన్నా తీసి నార్మల్ది అమ్ముకున్నాను అనుకోండి, అప్పుడు ఇది ఆర్గానిక్ కాదా ఏం ఉండదు కదా,
సో నార్మల్ అమ్ముతా, అప్పుడు క్వాలిటీ ప్రోడక్ట్ ఏదైనా సేల్ చేస్తా, ఓకే. అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఎవరికి. సో ఎట్లా నడుస్తుంది వంశీ ప్రమోషన్స్? ఎంతవరకు లాభపడుతున్నారు అండ్ ఎంత ఎర్న్ చేయగలుగుతున్నారు? సో అదే డైలీ 20,000 to 30,000 వస్తాయి, ఎందుకంటే 2 అన్ని ఉంటాయి, 3 అన్ని ఉంటాయి. నేనే కావాలంటే హాలిడే తీసుకుంటే ఎప్పుడన్నా, దాంట్లో ఖర్చులు పోని ఎడిటింగ్ కి కానీ నా పెట్రోల్ కి కానీ కొంచెం పోయినా కూడా 25,000 వరకు అట్లా మిగులుతుంది. సో మీ వీడియో మీరే ఎడిట్ చేసుకుని వాళ్ళకి నేనే చేస్తుంటే, ఇప్పుడు ఒక ఎడిటర్ కూడా ఉన్నాడు నాకు, ఓకే. మంచిగా చేస్తున్నారు. సో అట్లా నడుస్తుంది. 20,000 అయితే వస్తున్నాయి. 6 lakhs వస్తే దాంట్లో ఒక 3-4 lakhs అప్పులకే పోతాయి కదా, ఉన్నాయి ఒక 2 లక్షలు ఖర్చులు అవి ఇవి ఉంటాయి కదా, సో అట్లా నడుస్తుంది. ఓకే. యా. సో అంటే ఈ ఎంటైర్ జర్నీ చూసుకున్నా కూడా మీరు ఏదైనా ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఏదో ఒక రిగ్రెట్ ఉంటది కదా, మీకు అట్లా ఏమైనా ఉందా? నా రిగ్రెట్ అంతా ఒకటే, క్యారెక్టర్స్ ఎందుకు మనుషులే ఇట్లుంటున్నాయి అంటే, వై ఆర్ దే నాట్ గ్రోయింగ్ టుగెదర్? నాతో పాటు ఎదగాలనుకోకుండా నా నుంచి దూరంగా పోయి ఎదగాలని చూసి ఎదగలేక నా పైన పడి ఏడ్చి అట్లా చేస్తున్నారు. లేదా వాళ్ళకు అంటే ఒక మంచి ఎథిక్స్, ఒక లాయల్ గుండాలనో ఇట్లా ఏమి ఉంటలేవు. అంటే నేను కూడా మామూలు వర్క్ చేస్తుంటే కదా, 10,000కు దిల్ రాజు సార్ ఆఫీస్లో నేను 8కి పోతుంటే, నైట్ 8కి వస్తుంటే, వాళ్ళ మూవీకి ఎట్లా బెనిఫిట్ అవుతుందో అంతవరకే ఆలోచిస్తుంటే, అట్లా ఆలోచించేది విడిచిపెట్టి నేను చేసే వీడియోస్ అవి సింపుల్ అనిపిస్తాయి. నేనేం చేస్తా, వచ్చి బెల్లం కొనుక్కోండి, ఉప్పు కొనుక్కోండి అని చెప్తే, అరే మనమే బెల్లం ఉప్పు పెట్టుకొని కొనుక్కోండి అంటే కొంటారు కదా అనుకుంటుండ్రు. కానీ దీని వెనకాల 10 ఏళ్ళ స్ట్రగుల్ ఉంది. నేను ముందు నుంచి నేర్చుకున్న విధానం వల్ల అది నాకు తెలుసు, ఏ పాయింట్ లో ఎవరు ఎక్కడ కనెక్ట్ అవుతారో అది చెప్తున్నా నేను. సో అది మర్చిపోయి ఫాలోవర్స్ ని ఫస్ట్ పెంచుకొని చేయాల్సిన పనులు ఇవి. సో ఏం లేకుండా వీడు ఈజీ చేస్తున్నాడు కదా, ఇట్లా కదా అట్లా కదా అని చేసేసిండ్రు. సో మీరు అడిగిన క్వశ్చన్ రిగ్రెట్ ఏదైనా ఉండింటే అంటే, నా విషయంలో తక్కువే, వేరేళ్ళ విషయంలోనే ఎక్కువ రిగ్రెట్ ఉంది నాకు. ఎందుకు, వై ఆర్ పీపుల్ లైక్ దిస్ అనే ఫీలింగ్ కొంతమంది, అంటే వాళ్ళ స్వార్థము, వాళ్ళు అట్లా కాకుండా నిస్వార్థంగా టుగెదర్ ఎదగొచ్చు కదా, ఎందుకు చేస్తలేరు అని అనిపిస్తుంది. ఓకే. సో మీకు పర్సనలీ రిగ్రెట్ లేదు, కానీ వేరే వాళ్ళ గురించే ఉంది. అంటే నాకు ఏం రిగ్రెట్స్ ఉంటాయి, ఇప్పుడు నేను మంచినే చూసుకుంటా కదా ఎంప్లాయీస్ ని కానీ, ఒక నాతో ఉన్న వాళ్ళని. నేనేమన్నా వాళ్ళని హర్ట్ చేసింటానో, ఇంకోటి చేసింటే అది ఇట్లా చేసేది లేకుంటే, అట్లా చేసేది లేకుంటే, లేదా దొంగ ప్రోడక్ట్ పెట్టి అమ్మినా కదా, దీనివల్ల దొరికిపోయినా కదా, నేను 199 కరెక్ట్ ఉండి ఒక్కటి రాంగ్ ఉండడం వల్ల నన్ను మూసేపిచ్చిండ్రు కదా వంశీ ఫార్మ్స్. ఇట్లాంటి రిగ్రెట్స్ లేవు కదా, 100/100 కరెక్టే ఉండే నేను కరెక్ట్ రేట్సే పెట్టినా. ఎందుకంటే నేను ఏదో తొందర ఇట్లా సంపాదించి నేను కోటీశ్వరుని అయిపోదామని అట్లా అయ్యేది ఉంటే ఇప్పటికే నా దగ్గర కోట్లు ఉంటుండే కదా, ఆ సేల్స్ కి వచ్చిన సేల్స్ కి. సో నేను బ్రేక్ ఈవెన్లోనే నడిపిస్తున్నా. అది అర్థం చేసుకోకుండా నువ్వు ఎక్కువ పెట్టినావు అంటే, నువ్వు బిజినెస్ చేయలేదు కదా, లాజిస్టిక్స్ తెలియదు కదా మీకు, డెలివరీ ఛార్జెస్ ఎంత ఉంటాయి ఏముంటాయని మీకు ఒక ఐడియా ఉంటే మీరు కూడా అర్థం చేసుకుంటారు. అందుకే బిజినెస్ మ్యాన్ అందరు నాకు కనెక్ట్ అవుతారు. పిలిచే రెస్టారెంట్ ఓనర్ దగ్గర నుంచి షాపింగ్ మాల్ ఓనర్స్ అందరు కూడా నేను వస్తానే నాకు టీ తెప్పించి మంచిగా కూర్చోబెట్టి నాతో గంట మాట్లాడి, ఇంకుండు వంశీ అంటారు, రాత్రి కూర్చుందాం అంటారు, అంటే ఇంకేమైనా డిస్కస్ చేద్దాం, బిజినెస్ ఐడియాస్ మా దగ్గర ఉన్నాయని మస్తు మాట్లాడుతుంటారు. అంటే గొప్ప ఆలోచనలు ఉన్న వాళ్ళకు, గొప్ప వాళ్ళకు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ కి అందరికి నేను అంటే లవ్వే. ఎవరికైతే వీడు డబ్బు సంపాదించేసిండు, వీడు అమ్మాయిలతో తిరుగుతున్నాడు అని వేరే యాంగిల్లో చూసిండ్రో, ఇసుకని ఒకటే చూసిండ్రు, వాళ్ళకు ఒక్కటి ప్రాబ్లం అయింది. కానీ సో నార్మల్ గా ఈ మూవీ లాగా చూసిన వాళ్ళకు, నా లైఫ్ ని లైఫ్ లాగా చూసిన వాళ్ళకు నాతో మంచి కనెక్టే ఉందండి. రాత్రి కూర్చొని ఏం డిస్కస్ చేసుకున్నారు? ఎవరితో కూర్చోలేదు, అంత టైం లేదు కదా. నార్మల్ చెప్పండి, ఎందుకు ఎవరైనా పిలిస్తే కూర్చుంటారు కదా, అదే అంటే వెరీ కామన్ అండ్ యూనో బాండింగ్ అవుతారు కదా. అవును, అంటే 1-2 సార్లు కూర్చుంటే మరి కూర్చోలే అంటారు. సో మరి వాళ్ళకి ప్రాబ్లం కాదు కదా, నేను కూర్చోవడం, నేను చెప్పడం. వాళ్ళ పేరు చెప్పట్లేదు, మీ గురించి కదా మాట్లాడేది. 1-2 సార్లు కూర్చుంటే కూడా నాకు ఏమనిపించింది అంటే, మస్తు పొటెన్షియల్ ఉంది వంశీనిలో, నువ్వు ఇట్లా చేయగలవు, అట్లా చేయగలవు, నీ పైన ఇంత ఇన్వెస్ట్ చేయగలము అని మాట్లాడిన బిజినెస్ టాక్సే ఉన్నాయి. పర్సనల్ కన్నా ఎక్కువ నాకు 10 లక్షలు నెలకి ఇస్తాము, మా ఒక్క దానికే చెయ్యు అని, లేదా మేము ఇట్లా ₹1,00,00,000 పెడతాము, కొత్త బిజినెస్ తెరువు అని, లేదా వంశీ ఫార్మ్స్ ని రీలాంచ్ చేద్దామని, ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఇచ్చిండ్రు. వద్దండి, కొంచెం ఆగండి, నాకు కొంచెం స్పేస్ ఇవ్వండి, ఊపిరి తీసుకుంటా నేను అని నేను అవన్నీ రిజెక్ట్ చేస్తూ వస్తున్నా. సో మెల్లమెల్లగా ఆలోచించుకొని నిదానంగా అడుగులేస్తున్నాను అనమాట. ఆ వంశీ ఫార్మ్స్ మళ్ళీ రీస్టార్ట్ చేయడం అన్నది మీకు తట్టిందా? అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు, సూపర్ హిట్ అవుతుంది రీస్టార్ట్ చేస్తే.
అది వంశీ ఫార్మ్స్ అనే పేరుతోనే ఆ బిల్డింగ్ ఇప్పుడున్న బిల్డింగ్ లోనే మళ్ళీ ప్రోడక్ట్స్ పెట్టి అన్ని సేల్ చేసి వాళ్ళ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ మెల్లమెల్లగా మళ్ళీ గ్రో అవుతుంది అది. కానీ ఎందుకు అది మళ్ళీ ఆ లిఫ్ట్ లేని ప్లేస్ లా అది ఆర్గానిక్ కాదని డౌట్స్ క్రియేట్ చేసి అంత అయ్యి మళ్ళీ దాంట్లో ప్రాబిలిటీ ఉంది కదా, అరే అది పోవాలా వద్దా, తీసుకోవాలా వద్దా, లేదా ఫుల్ సేల్స్ వస్తున్నా కూడా ప్రాబ్లమే. ఇప్పుడు మిల్క్ ఫుల్ అమ్ముడుపోతుంది, అంతా అయిపోతుంది. వీళ్ళ దగ్గరకు వచ్చి మిల్క్ తీసుకుందాం అంటే ఉండదండి, ఒక రోజున ఒకరు వచ్చి వీడియో చేస్తారు. అంటే నాకు ఎఫెక్టే కదా అది. మిల్క్ ఎక్కువ పెట్టినా ప్రాబ్లమే, తక్కువ పెట్టినా ప్రాబ్లమే. కూరగాయలు వచ్చినాము అని మా ఎంప్లాయీస్ ని తిడతారు, ఏంది మీరు తక్కువ పెడతారు అంటారు. ఎక్కువ పెట్టిన రోజు వర్షం పడ్డది మేము రాలేదంటారు. అప్పుడు లాస్ వచ్చినప్పుడు ఎవ్వరు ఆదుకోరు, కానీ లాభం వచ్చినప్పుడు తక్కువ అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నప్పుడు మళ్ళీ ఇరిటేట్ అవుతున్నారు. అది కొంచెం బ్యాలెన్స్ క్రియేట్ చేయాలి. ఎట్లయితే ఇప్పుడు ఒక పర్ఫ్యూమ్ బ్రాండ్ ఫాగ్, ప్యారలెజీ ఉంటాయి, అవి డైలీ అవైలబుల్ ఉంటాయి కదా ఎక్కడో ఒక దగ్గర. అట్లా అవైలబిలిటీ ఉండే ప్రోడక్ట్ పెడదాం అనుకుంటుంది. ఆర్గానిక్ అని అదని అంత కష్టపడి ఎఫర్ట్స్ పెట్టి చేస్తే కూడా అందరూ ఎక్కువ రేట్లని ఒకరు, అమ్మాయిలతో చేస్తున్నావు అని ఒకరు, నువ్వు అసలు స్టాకే ఉండదు మీ దగ్గర అని ఒక కంప్లైంట్, డెలివరీ లేట్ అవుతుంది అని ఒక కంప్లైంట్. సో మొత్తం కంప్లైంట్సే ఉన్నాయి తప్ప దీంట్లో మళ్ళీ హ్యాపీగా ఫీల్ అయ్యి వంశీ మన కోసం ఏదో చేస్తున్నాడు అనుకునే వాళ్ళు చాలా లిమిటెడ్ అయిపోయింది. అంటే మీరు అన్నట్టుగా అవన్నీ కంప్లైంట్స్ అంటే జనరల్లీ కన్స్యూమర్స్ కి కంప్లైంట్స్ ఉంటాయి కదా, మరి అంటే కానీ అక్కడ ఎక్కడో మనం లాగింగ్ అయితేనే కంప్లైంట్స్ ఉంటాయి. అంటే లిమిటెడ్ ప్రోడక్ట్స్ కదా ఆర్గానిక్ అనేవి, దానివల్ల కంప్లైంట్స్ ఎక్కువ అవుతున్నాయి. దొరకడం కష్టము, ఫార్మర్స్ తక్కువ ఉన్నారు, దాని వల్ల వచ్చే కంప్లైంట్స్ ఇవి. ఓకే ఓకే. అండ్ ఆల్సో మీరు అన్నట్టుగా ఇందాక బెల్లం కొనుక్కోండి, ఉప్పు కొనుక్కోండి అంటే అట్లే హనీ కొనుక్కోండి అంటే ఒకరు వచ్చి కొనుక్కున్నారు, డిస్కౌంట్ ఏదో ఇచ్చారు, ఏదో సంథింగ్ ఏదో ఇష్యూ అయింది దాని గురించి యాంకర్ లాస్ట్ విషయంలో. సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అనేది చెప్పిన ఆల్రెడీ లాస్ట్ ఇంటర్వ్యూస్ లో కూడా. మళ్ళీ వాళ్ళ పేర్లు తీసి వాళ్ళ గురించి మాట్లాడడం నాకు డిస్కంఫర్ట్ ఉంది, వాళ్ళకు ఉంది. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ రైట్ నౌ, లైక్ యూనో అది ఎప్పుడో పాస్ట్ కదా, ఇట్ హాస్ బీన్ 1-2 years. ఇక మళ్ళీ దాని గురించి మాట్లాడినా జనాలకు బోర్ వస్తుంది, అండ్ వాళ్ళకు అరే నా గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అని వాళ్ళకి పాజిటివ్ అనిపించచ్చు, నెగటివ్ అనిపించచ్చు. సో విల్ స్కిప్ దట్ క్వశ్చన్. ప్రెసెంట్ ఎలా ఉంది మీ లైఫ్, ఏం నడుస్తుంది, హౌ ఇస్ యువర్ లైఫ్? ఆల్ గుడ్ అండి. సో ఇట్స్ గోయింగ్ గ్రేట్, లైక్ ప్లెజెంట్ ఉంది ఫీలింగ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకోవడం, ఎప్పుడన్నా గర్ల్ ఫ్రెండ్ ని కలవడం, సో ఇట్లా ఎక్సైటింగ్ ఉంది. సో ఇంట్రెస్టింగ్, కమ్ ఆన్. సో అట్లా మంచి బ్యాలెన్స్డ్ నడుస్తుంది. ఇంకేం కావాలి లైఫ్ కి? కొన్ని డబ్బులు, ఒక మంచి స్నేహం, అండ్ దాని తర్వాత ఒక ప్లెజెంట్ నిద్ర. సో ఇంతకు మించి ఏం కావాలనిపిస్తుంది. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ లైఫ్. లైక్ వంశీ ఫార్మ్స్ ఉన్నప్పుడు హెక్టిక్ ఉంటుండే, ఇటు అటు పరుగులు పరుగుల జీవితం ఉండే. సిటీలోనే కొంచెం హాయిగా ఎంజాయ్ చేస్తున్నా, శ్వాస ఆడుతుంది. ఎగ్జాక్ట్లీ. సో యా, హౌ ఇస్ యువర్ లవ్ లైఫ్ ప్రెసెంట్? ఇది కూడా ఎక్కువ మాట్లాడబుద్ధి అయితలే, ఎందుకంటే లవ్ అనేది నన్ను నేను చేసుకుంటే మాట్లాడొచ్చు. నేను ఇంకొకరిని చేస్తున్నా, ఇంకొకరు నన్ను చేస్తున్నా, వాళ్ళ గురించి నేను మాట్లాడి, నా గురించి వాళ్ళు మాట్లాడి, ఆ లవ్ లైఫ్ ని కూడా, ప్రైవేట్ లైఫ్ ని మళ్ళీ పబ్లిక్ చేస్తే దాంట్లో ఉన్న సోల్ కూడా మిస్ అవుతుంది. పర్సనల్ కదా అది కంప్లీట్లీ. మన మ్యారేజ్ లైఫ్ కానీ లవ్ లైఫ్ కానీ యాక్చువల్గా ముందు నుంచి కూడా పర్సనలే అది. కానీ ఇక మీరు అడగడము, నేను చెప్పకపోవడం, మీరు అంత ఎక్స్పెక్టేషన్స్ తో ఇన్వైట్ చేయడం, దాని వల్ల చెప్పాల్సి వచ్చింది. కానీ ఐ వాంట్ టు కీప్ ఇట్ ప్రైవేట్. అఫ్ కోర్స్ మీ రైట్ చాయిస్, అది మీ చాయిస్. అది పర్సన్ గురించి వద్దు, కానీ జనరల్లీ ఒక లవ్ అంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో యూ హ్యాడ్ అ బ్యాడ్ థింగ్ అండ్ థింగ్స్ తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు హౌ డు యూ టేక్ ఇట్? అండ్ ఎందుకంటే చాలా మంది మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, సో దే హ్యావ్ టు టేక్ దేర్ లైఫ్స్ ఫార్వర్డ్ కదా. సో how is it affecting you, and how do you see love? Love is something, only few people are born for you, not even a single person. It sometimes you feel like ఒక్క దగ్గర ఒక్కరే పుట్టింటారు అని, అట్లా కూడా ఒక్కరే పుట్టుండకపోవచ్చు. లైక్ మన మైండ్ సెట్ మోడర్న్ టైమ్స్ కి తగ్గట్టుగా చెప్తున్నారు కొటేషన్. లేదు, అంటే మన మైండ్ సెట్ కి తగ్గట్టు అక్కడొకరు ఉండిండొచ్చు. సో 7 జన్మలకు ఒక్కరితోనే బంధము, ఒక్కరితోనే కలిసి ఉండడం అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఇక్కడ మనకు ఇప్పుడు ఇండియా వైడ్ కూడా నువ్వు డిఫరెంట్ ప్లేసెస్ ట్రావెల్ చేస్తుంటావు. నీకు హైదరాబాద్ లో ఒకరు నచ్చొచ్చు, తర్వాత వాళ్ళతో బ్రేకప్ అయినాక నువ్వు బెంగళూరులో పనిచేసేటప్పుడు అక్కడ కూడా నువ్వు ఇక జీవితంలో ఏ అమ్మాయి కనెక్ట్ కావా? ఇక్కడ బ్రేకప్ అయింది కదా, నా కోసం పుట్టిన అమ్మాయితో బ్రేకప్ అయింది, నేను ఒంటరి బ్రహ్మచారిగానే ఉంటా అని నువ్వు హిమాలయాస్ కి పోవడమో లేదా ఆడ ఒంటరిగా ఉండడమో చేయవు కదా. ఆటోమేటిక్ గా నువ్వు వర్క్ చేసే ఆఫీస్ లో ఇంకొక అమ్మాయి కనెక్ట్ అవుతుంది. సో ఆ అమ్మాయి నీ ఫ్రీక్వెన్సీకి, నీ మైండ్ సెట్ కి తగ్గట్టు ఉంటే ఆటోమేటిక్ గా మీరు హ్యాపీగా ఉంటారు. సో లవ్ అనేది నేను చెప్పినట్టు షీ మైట్ బి గుడ్ లుకింగ్, హీ మైట్ బి గుడ్ లుకింగ్,
క్యారెక్టర్ వైజ్ కూడా మంచిగా ఉండొచ్చు, మంచిగా ఉండకపోవచ్చు. ఎట్లున్నా కూడా she might be good looking for most of the people, but you might not like her. She might be not good looking for most of the people, still you might like her. సో మనకు ఎట్లా అనిపిస్తుందో అందరికి అట్లా అనిపించాలని లేదు. అందుకే నువ్వు ఫ్రెండ్ ఒపీనియన్ కూడా అడగాల్సిన అవసరం లేదు. రే బాగుందారా, లవ్ చేయొచ్చా, కలిసి తిరగొచ్చా, ఎట్లుందాం చెప్పు, వదిలేయాలా, ఇట్లా నువ్వు నీకేమనిపిస్తుంది, గట్ ఫీలింగ్ ఏంది. బ్యూటీ లైస్ ఇన్ బిహోల్డర్స్ ఐస్ అంటారు. సో నువ్వు చూసే విధానంలో నీకు ప్రేమ గుడ్డిది అని అందుకే వచ్చిందేమో. సో అవతల వాళ్ళకు నీకు మంచిగా అనిపిస్తుందా లేదా అంతవరకే ఇంపార్టెంట్, క్యారెక్టర్ వైజ్ కానీ అందం వైజ్ కానీ. నువ్వు 10 మంది జడ్జిమెంట్ తీసుకుంటే అది మళ్ళీ ప్రైవేట్ కాదు, పబ్లిక్ అయిపోతుంది. సో ఎవరిని అడగకు, నువ్వు అడిగితే వదిలేమనే చెప్తారు. మంచి లేదురా, వద్దురా, సెట్ కాదురా, ఇదే అంటుంటారు. సో అవసరం లేదు అసలు. ఈసారి అడగలేదు అయితే ఎవరిని, మీరు ఎప్పుడు అడగలేదు నేను. ఎందుకంటే నాకు అనిపించింది అంటే అనిపిస్తుంది. నాకు చాలా మంది ఎవరన్నా నన్ను లైక్ చేసేటోళ్ళు కూడా ఉంటుండ్రి. నేను అంటుంటి షీఈ్ ఓకే, షీఈ్ ఫైన్, మంచిగా ఉంది, ఇష్టపడుతుంది, బట్ షీఈ్ గుడ్ లుకింగ్ ఫర్ సమ్వన్ ఎల్స్. తన క్యారెక్టర్ వేరే వాళ్ళ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవుతుంది, నాకు సెట్ అవుతలేదు అని నేను ఓపెన్ గా చెప్తుంటి. తనకైనా వేరే వాళ్ళు ఎవరైనా కన్విన్స్ చేయడానికి చూసినా కూడా నేను అస్సలు కన్విన్స్ కాకుంటి. సో లవ్ అనేది మనసుల నుంచి పుట్టాలండి, దానికి కుల మత భేదాలు లేవు. సో అది హార్ట్ టు హార్ట్ కనెక్షన్, అది చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్. ఆ ఒక్కరితో ఏమైనా షేర్ చేసుకోవచ్చు, ఒక్కరుంటే చాలు అనిపిస్తుంది. ప్రపంచం అంతా మన గురించి ఏమన్నా అనుకొని ఆ ఒక్కరు మన గురించి గొప్పగా అనుకుంటే ఇంకేమొద్దు లైఫ్ కి అనిపిస్తుంది. నైస్, ఇంట్రెస్టింగ్. అయితే అంటే వాట్ యు సీ ఇన్ ద పర్సన్, ఒక పర్సన్ లో లైఫ్ లో ఉండాలి అనుకున్నప్పుడు, మేబీ లవ్ ఆర్ ఫ్రెండ్షిప్ ఆర్ ఎనీథింగ్, మోస్ట్ ఇంపార్టెంట్లీ లవ్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఆ పర్సన్ లో వాట్ యు లుక్ ఎట్? లాయల్టీ. వాళ్ళు మనం టైం ఇచ్చినా ఇయ్యకున్నా, మనతో ఉన్నా లేకున్నా, ఇంకొక మనిషి వాళ్ళ కల్లోకి రావద్దు, వాళ్ళ లైఫ్ లోకి రావద్దు. సో దిస్ ఈస్ సంథింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఎవరికి అట్రాక్ట్ కావద్దు వాళ్ళు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మనకు స్పేస్ ఇవ్వాలి, ఊపిరి పీల్చుకోనికే. మనం మన ఫ్రెండ్స్ తోనున్నా, ఫ్యామిలీతోనున్నా, నాకే టైం ఇవ్వు, నేనే నీ జీవితం కదా, నన్ను ప్రేమిస్తున్నావు కదా అంటే, అమ్మ ప్రేమ డిఫరెంట్ ఉంటుంది, అన్న ప్రేమ డిఫరెంట్ ఉంటుంది, ఫ్రెండ్స్ ప్రేమ డిఫరెంట్ ఉంటుంది. నీ ప్రేమ కావాలి, వాళ్ళ ప్రేమ కూడా కావాలి. సో ఆ స్పేస్ ఇవ్వండి. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ బ్యూటిఫుల్ ఉండొచ్చు, నీ క్యారెక్టర్ వల్ల నువ్వు గలీజ్ అనిపిస్తావు. నీ క్యారెక్టర్ బ్యూటిఫుల్ ఉంటే నీ బ్యూటీ ఎన్హాన్స్ అవుతుంది. సో ద వే యూ థింక్, ద వే యూ బిహేవ్, నువ్వు గుడ్ ఉంటే గుడ్ లుకింగ్ అనిపిస్తావు. అంతేగాని నువ్వు నేను బ్యూటిఫుల్ ఉన్నా కదా, నాకు ఇంపార్టెన్స్ ఇయ్యు, నాతోనే ఉండు, నాతోనే తిరుగు అంటే నువ్వు అట్లా చేస్తుంటే ఇంకా విరక్తి వస్తుంది నీ పైన, నువ్వు అసలు బ్యూటిఫుల్ అనిపించవు నాకు. సో ఆల్ డిపెండ్స్ ఆన్, అది లవ్ అనుకుంటారు కానీ మాకు అది బర్డన్ లాగా అనిపిస్తుంది. ఈవెన్ గర్ల్స్ కి కూడా, నువ్వు ఎక్కడికి పోకు, నువ్వు ఫ్రెండ్స్ ని కలవకు, ఫంక్షన్స్ కి పోకు, పార్టీస్ కి పోకు, నాతోనే ఉండు అంటే ఆ పిల్లకి కూడా స్పేస్ ఇవ్వకుంటే బర్డనే అనిపిస్తుంది కదా. సో ఆ నమ్మకం ఉండాలి, లాయల్ ఉండాలి ఒకరికొకరు. అండ్ అంతకన్నా బ్యూటిఫుల్ రిలేషన్ ఏముంటది, లైక్ యూ షేర్ ఎవ్రీథింగ్ విత్ దెమ్, దట్స్ ఓన్లీ వన్ పర్సన్ యూ కెన్ డూ. సో ఒక్కరితోనే నువ్వు అన్ని షేర్ చేసుకుని, ఒక్క పర్సన్ తోని కూడా నీకు మళ్ళీ డిఫరెన్సెస్ వచ్చి కొట్లాడుకొని అదంతా ఉండరాదు. సో లవ్ అంటే అన్నిటికీ మించిన ఫీలింగ్ అనేది నా ఫీలింగ్. అంతకు మించి అంటారు. ఓకే, బట్ మీరు అన్నట్టుగా ఒక పర్సన్ కి అట్రాక్ట్ అవ్వడము అన్న ఓకే, కానీ మీరు అన్నట్టుగా ఒకటే లైఫ్ లో మల్టిపుల్ పర్సన్స్ కి, అంటే ఒకరు ఉన్నప్పుడు ఇంకొకరికి అట్రాక్ట్ అవ్వడం, ఆర్ మల్టిపుల్ థింగ్స్, మల్టిపుల్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి కదా ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో. అంటే ఇప్పుడనే కాదు, ఇంతకు ముందు కూడా చాలా ఉండేవి, కానీ మనం ఇప్పుడు పేర్లు పెట్టుకొని ఇది ఇది అని చెప్పాలి. ఇప్పుడు మీడియా వచ్చి అంత వచ్చి కూడా మన బయటికి కనబడుతుంది, కానీ అప్పట్లో కూడా మన పాత కాలంలో కూడా ఏం లేనప్పుడు కూడా, ఫోన్లు లేనప్పుడు కూడా లవ్ లెటర్స్ తోనో చూపులతోనో లవ్ చేసుకుంటుండ్రి, మల్టిపుల్ రిలేషన్స్ ఉంటుండే. కానీ నేను చెప్పేది అదే, నువ్వు లవ్ బ్రేకప్ అయినాక వేరే పిల్లతో నీ కనెక్ట్ గా తిరుగు, తప్పులేదు. నువ్వు లవ్ లో ఉన్నప్పుడు కూడా ఇంకొకరితో తిరుగుతున్నావు, ఇంకొకరికి కనెక్ట్ అవుతున్నావు, ఇంకొకరితో మాట్లాడుతున్నావు, ఇంకొకరికి మెసేజ్లు చాట్ చేస్తున్నావు, అండ్ ఫోన్ కూడా నీకు కాల్ వెయిటింగ్ వస్తే కూడా వాళ్ళకి అడిగే అధికారం కూడా ఉండదు. ఒక్కొక్కసారి కాల్ వెయిటింగ్ వస్తుంది ఏంది అంటే నా పైన నమ్మకం లేదా, ఏదో ఒకటి అంటారు, మైక్రో చీటింగ్ అంటారు. అంటే జస్ట్ ఓన్లీ టెక్స్ట్ వరకే, ఓన్లీ కలవడం వరకే, ఓన్లీ హగ్ వరకే. ఎగ్జాక్ట్లీ, అది కూడా మాకు బాధ పెడుతుంది. మీరు వేరే వాళ్ళ బండి ఎక్కి తిరిగినా మేము తీసుకోలేం బాయ్స్. సో మేము ఒక పిల్లని ఎక్కించుకొని తిరిగినా మీరు తీసుకోలేరు గర్ల్స్. ఊహించుకోండి, ఒక పిల్ల సరే హగ్ చేసుకొని కూర్చోదేమో బైక్ పైన,
కానీ వెనకాల కూర్చుంది అన్న ఫీలింగే మాకు నిద్రపోని. అది ఎంత క్యాజువల్ అన్నా కానీ ఏమన్నా కానీ నాకైతే డైజెస్ట్ కాదు. నా అలాంటి వాళ్ళు చాలా మందే ఉంటారు అనేది నా ఫీలింగ్. గర్ల్స్ కూడా అంతే కదా. ఇప్పుడు నేను ఒక పిల్లని ఎక్కించుకొని నా ఫ్రెండ్ అని చెప్పి తిరుగుతుంటే నీకు ఏడ కనిపించినా నేను బాధనే, ఎవరైనా ఫోటో పంపించినా బాధనే, నీ ముందే నేను దా స్వీటీ బైక్ ఎక్కువ అనో దా ఇట్లా ఏదైనా పేరు పెట్టి బైక్ ఎక్కువ అంటానే నా గర్ల్ ఫ్రెండ్ కో వైఫ్ కో అసలు ఎట్లా సుధరాయిస్తుంది, వాళ్ళకి మైండ్ ఖరాబ్ అవుతుంది. అట్లనే నా ముందే మీరు నా ఇంటి ముందే ఎవడన్నా వచ్చి ఫ్రెండ్ గాడు దా బైక్ ఎక్కువ అని శ్వేత అనో ఇంకోటో ఎక్కించుకొని పోతున్నాడు అనుకోండి, నాకు అసలు నేను ఏం చేయాలి ఇక, నాకు సూసైడల్ టెండెన్సీస్ వస్తాయి. సో అది అసలు కరెక్ట్ కాదు. సో బైక్ అనేది షేక్ హ్యాండ్ కూడా టు సమ్ ఎక్స్టెంట్ ప్రొఫెషనల్ గా ఒకరు వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు అంటారు. ఎవ్రీ నవ్ అండ్ దెన్ అందరు వస్తుండ్రు షేక్ హ్యాండ్ ఇస్తుండ్రు. బర్త్డే రోజు ఓకే, ఉట్టుట్టిగానే షేక్ హ్యాండ్ ఇస్తున్నారు అంటే మాకు అస్సలు డైజెస్ట్ కాదు. అంటే అది చాలా ఇరిటేటింగ్ ఉంటది. అందుకే నమస్తే అని వచ్చింది ఇండియన్ సిస్టమ్ లో. నమస్తే అనేది వచ్చిందే, ఇదన్నీ డస్ట్ అలర్జీస్ అన్ని ఉంటాయి, అంత వైరస్లు ఉంటాయి, షేక్ హ్యాండ్ ఇయ్యకండి అని నమస్తే. అదే మనం అన్ని ఫారిన్ థింగ్స్ అన్ని కూడా యూజ్ చేస్తున్నాము, అంత కల్చర్ సైడ్ అయిపోయింది. అవును కరెక్టే, కానీ షేక్ హ్యాండ్ కూడా ఇచ్చి కొందరు వదలరు. అప్పుడు వదిలిపెట్టు నా వైఫ్ చెయ్యో నా గర్ల్ ఫ్రెండ్ చెయ్యో అనలేం కదా. లేదా ఇప్పుడు ఒక గర్ల్ వచ్చి నా వైఫ్ ముందో నా గర్ల్ ఫ్రెండ్ ముందో షేక్ హ్యాండ్ ఇచ్చి ఇట్లా మంచి మనస్ఫూర్తిగా షేక్ హ్యాండ్ ఇచ్చింది అనుకోండి, తనకు కూడా ఒక టైప్ అవుతుంది, నువ్వే ఇచ్చినావు అంటది, లేదా ఒప్పుకోరు, కొక్లాట్ అవుతుంది. హగ్గు కూడా అంతే, నువ్వు ఇట్లా అని తెలుసు కాబట్టి అమ్మాయి ఇట్లా ఇచ్చింది, నువ్వే ఇనిషియేట్ చేసి నువ్వే చెయ్యి ముందు, ఇంకేమైతుంది రేపు కలుస్తారా, నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారా, ఇట్లుంటది. లేదా చాట్ చూపి ఫోన్ చూపి ఇదే ఉంటది. సో అది మనం తెలుసుకోవాలి. అంటే మరీ షేక్ హ్యాండ్ కి ఇట్లా చేయి చాపినప్పుడు వెనకాకి తీసుకోలేం కానీ క్యాజువల్ గా ఇచ్చి వదిలేసేయాలి అంతేగాని ఆ ట్రెండ్ కూడా ఏమో పెద్ద నచ్చదు నాకు. ఈవెన్ సైడ్ హగ్గులు అవి కూడా కొంచెం డిస్కస్టింగే ఉంటాయి. అంటే ఏమైతుంది నా ఫ్రెండ్స్ నా సైడ్ హగ్గు అని ఇట్లనే ఉంటారు, బెస్టీస్ అని. సో బెస్టీస్ కల్చర్ ఏందో ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ యూకే నుంచి యుఎస్ నుంచి వచ్చిందో తెలియదు కానీ అది చాలా ఇరిటేటింగ్ ఉంటది. అంటే బాయ్ ఫ్రెండ్స్ కి గర్ల్ ఫ్రెండ్స్ కి బెస్టీస్ అంత కన్నా పెద్ద శత్రువులు ఉండరు. బెస్టీసే వాళ్ళ లైఫ్ లో పెద్ద శత్రువులు, ఎవరిని చంపే. సోషల్ మీడియాలో ఒకటి బెస్టీస్ జాతి అని చెప్పి వాళ్ళు చేసినంత ఓవర్ యాక్షన్ ఎవ్వరు చేయరు. అది ఇది అని వాళ్ళతో ఫ్రెండ్స్ లానే ఉంటారు. వీళ్ళకేమో వాళ్ళని ఏమన్నా తీసుకపోయి తీయారు జైల్లో పడే బుద్ధి అవుతుంటది, వాళ్ళు అంత టార్చర్ చేస్తుంటారు. సో అట్లా బెస్టీస్ అని ఇది కొంచెం మనకు సెట్ కాదండి. అదంతా మనకు అంతే, భార్య నాకు భర్త ఇట్లనే ఉండాలి, లేదా నా గర్ల్ ఫ్రెండ్ నాకే సొంతం అనే ఫీలింగ్ ఉండాలి, గర్ల్ ఫ్రెండ్ కి కూడా బాయ్ ఫ్రెండ్ నా సొంతం అనే ఫీలింగ్ ఉంటేనే మన హైదరాబాద్ కల్చర్ కి కానీ ఇండియన్ కల్చర్ కి కొంచెం సెట్ అవుతుంది. అంతేగాని పో ఎంజాయ్ చేసి రా, పో డేట్ కి పో ఆ పిల్లతో అని పంపించే అంత కల్చర్ లేదు మన దగ్గర. బట్ అంటే ఇది కొంచెం మేము ఓపెన్ మైండెడ్, మేము ఇట్లా ఉంటాము, ఇట్లాంటివి కూడా వింటున్నాం కదా. సిచ్యుయేషన్షిప్, ఫ్లర్టేషన్షిప్, చాలా షిప్లు ఉన్నాయి. అంటే నేను అనేది సీరియస్ లవ్ గురించి, ఫ్లర్టేషన్షిప్లు, లివ్ ఇన్లు ఉండేటోళ్ళు, బెంచింగ్లు, ఓవర్ యాక్షన్లు చేసేటోళ్ళ గురించి మాట్లాడతలేను. జెన్యూన్ గా ఒక పర్సన్ ని లవ్ చేస్తూ, వాళ్ళు లవ్ చేస్తూ ఇంకా పెళ్లి చేసుకుందాము అని ఉంటారు చూడండి, వాళ్ళ గురించి చెప్తున్నా. పెళ్లి మెటీరియల్ ఉంటారు, హస్బెండ్ మెటీరియల్, వైఫ్ మెటీరియల్ అని. వాళ్ళు సీరియస్ ఉన్నప్పుడు ఈ బెస్టీస్, ఈ ఇంకా హగ్గులు, షేక్ హ్యాండ్లు, ఈ కాల్ వెయిటింగ్లు, ఈ చాటింగ్లు, ఈ లాయల్ గా లేకపోవడము, ఇవన్నీ కొంచెం ఇరిటేట్ చేస్తాయి. నువ్వు సీరియస్ లేవు, నేను అనేది మీరు పెళ్లి చేసుకోరని ఫిక్స్ అయిపోండి, కలిసి ఉండండి, లివ్ ఇన్లు ఉన్నాము మేము పెళ్లి చేసుకోము అని మీకు చెప్పుకోండి, మీ పేరెంట్స్ కి చెప్పుకోండి, ఫ్రెండ్స్ కి చెప్పుకోండి. అప్పుడు నువ్వు ఎవరితోనన్నా తిరుగు, ఎవరికన్నా షేక్ హ్యాండ్ ఇయ్యు, ఏమన్నా చేసుకో, సైడ్ హగ్గులు ఇచ్చుకో, వాళ్ళతోనే ఒక రోజు ఉండిరా. మాకు ఏ ప్రాబ్లం ఉండదు, నీకు ఏ ప్రాబ్లం ఉండరాదు. నేను అనే సీరియస్ రిలేషన్లు ఉంటూ కూడా నువ్వు తెలియకుండానో తెలుసో ఇవన్నీ చేస్తుంటే అది తప్పు. నువ్వు పెళ్లి చేసుకుంటాను ఒక అమ్మాయికి చెప్పి ఎట్లా మోసం చేస్తావు, పెళ్లి చేసుకుంటాను అబ్బాయికి చెప్పి ఎట్లా మోసం చేస్తావు. నువ్వు చెప్పు ఓపెన్ గా, నేను జస్ట్ టెస్ట్ చేస్తున్నా, కొన్ని రోజులు నువ్వు నచ్చితే నిన్ను పెళ్లి చేసుకుంటా, వాడు నచ్చితే వాడిని పెళ్లి చేసుకుంటా. లేదా అబ్బాయిలు కూడా అమ్మాయితో ఉండి నువ్వు నాకు కరెక్ట్ అనిపిస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, లేదా నేను ఇంకొక 2-3 డేట్ చేస్తున్నా, వాళ్ళు కరెక్ట్ అనిపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటా, లేదా అసలు నేను పెళ్లే చేసుకోను, నేను డేట్ చేయనికనే పుట్టినా, నేను ఇంతే వేస్ట్ గా. సో నేను ఇట్లా డేట్ చేయడానికి పుట్టిన వాళ్ళు ఇట్లానే ఉంటారు, నువ్వు కూడా అందుకే పుట్టింటే డేట్ చేద్దామని వాళ్ళతో పాటు తిరగండి. అంతేగాని మీరు మ్యారేజ్ చేసుకోవడానికే ఒక అమ్మాయిని ట్రై చేసి
చేస్తూ మీరు లేదు నాకు అట్లా కాదు, నాకు రోజు ఒక అమ్మాయితో తిరగబుద్ధి అవుతుంది, నీతోనే ఉండలేను అని మల్లీశ్వరిలో ఒక డైలాగ్ ఉంటది. కలర్ టీవీ కొన్న వెంటనే వెరంలో ఉన్న బ్లాక్ అండ్ వైట్ టీవీ అమ్మేస్తామా అండి అని. అట్లా ఉంటే మైండ్ సెట్ కాదు. సో మనకు ఒకరితోనే ఉండబుద్ధి కావాలి, ఒకరు ఉన్నప్పుడు ఇంకొకరు గుర్తు రావద్దు. అంటే చాలా మంది చెప్తుంటారు ఈ లవ్ కొటేషన్ లో, లేదంటే రిలేషన్షిప్స్ నుండి బయటకు రావాలనుకున్న వాళ్ళు, లేదంటే వచ్చిన వాళ్ళు దాని నుండి మళ్ళీ బయటకు రాలేని వాళ్ళు ఉంటారు కదా. సో మీ ఎక్స్పీరియన్స్ లో ఏదైనా వియర్డ్ రిలేషన్షిప్ ఆర్ వెరీ టాక్సిక్ రిలేషన్షిప్ అలా ఏదైనా ఎక్స్పీరియన్స్? టాక్సిక్ రిలేషన్షిప్ అనేది అందరూ సమ్ ఆర్ ది అదర్ డే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. లైక్ యునో వాళ్ళకు వాళ్ళ భర్తల మీద ఓపెన్ గా లవ్ ఉండకుండా ఉంటారు. ఎందుకంటే తెలుస్తుంటది వాళ్ళకు, వీళ్ళు ఎటన్నా అవుట్డోర్స్ పోయినప్పుడు షూట్స్ కో అక్కడ ఇక్కడ వేరే వాళ్ళతో ఉంటున్నారేమో, వేరే వాళ్ళతో చాట్ చేస్తున్నారేమో, ఇట్లాంటి 6 సెన్స్ చెప్తుంది కదా ఇంత కలిసి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా. అయితే కూడా ఆ టాక్సిక్ రిలేషన్ లో ఉంటున్నారు. ఎందుకంటే వదిలేస్తే ఇట్లా నాలాగానే అవుతుంది అనుకుంటారు. అరే డివర్స్ తీసుకుంటారు, ఎవరన్నా ఎన్ని కష్టాలు వచ్చినా భార్య భర్తలు కలిసే ఉండాలి అనేది కూడా ఒకటి ఉంది కదా మన తెలుగు కల్చర్ లో. దానివల్ల ఓర్చుకొని ఉంటున్నారు. సో భర్తలకు భార్య మీద ఒక్కొక్కసారి పూర్తి ప్రేమ ఉండకపోవచ్చు, భార్యలకు భర్త మీద పూర్తి ప్రేమ ఉండకపోవచ్చు, కానీ సొసైటీ కోసం కలిసి ఉంటున్నారు. సో ఆ టాక్సిక్ రిలేషన్స్ అనేది చాలా దగ్గర చాలా చూస్తున్నా నేను. ఫోన్లలో కూడా మాట్లాడతారు, ఇట్లా అవుతుందిరా నా హస్బెండ్ తోని అని ఫ్రెండ్స్ కి ఫోన్లు చేసి మాట్లాడడం, హస్బెండ్ లేని టైంలా బెస్టీస్ కి ఫోన్లు చేసి చెప్పుకుంటారు, వాళ్ళు ఓదారుస్తారు. ఇక ఏ లేదు కన్నా లేదు బుజ్జి అనే మాట్లాడుతుంటారు వాళ్ళు కూడా. ఎందుకు అట్లా మాట్లాడతారో తెలియదు. ఏం కాదు నీ హస్బెండ్ లేకుంటే ఏమైంది, మేము లేమా, మేమంతా అక్కడ మేం కాదు, వాడికి నేను లేనా అని డైరెక్ట్ చెప్పలేక మేమేం లేమా అంటుంటారు. సో వీళ్ళు కూడా దానికి ఎగ్జైట్ అయ్యి అరే వీడు ఎట్లయినా వీడు ఫస్ట్ లో పొగుడుతుండే నా చీర బాగుందని, నేను బాగున్నా అని, అన్ని బ్యూటిఫుల్ ఉన్నావని, ఐ లవ్ యూ చెప్తుండే రోజు 10 సార్లు, ఇప్పుడు చెప్తలేడు, దానికన్నా వాడి బెస్టీ గాడే మంచిగా ఉన్నాడు కదా అని వానితోనే గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుకుంటే మళ్ళీ హస్బెండ్ వచ్చి అడుగుతానే, వాడు తెలియదా నీకు కరణ్ గాడు నాకు చిన్నప్పటి నుంచి వాడు బెస్టీ అంటే బెస్టీనే, వాడు వానితో నాకు ఏమైనా ఫీలింగ్స్ వస్తాయా అసలు అని వీళ్ళు భర్తకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదా భర్త గాడు మాట్లాడుతుంటాడు భార్య లేనప్పుడు ఒక ఆమెతోని, హలో ఏం చేస్తున్నావు అది ఇది అంటానే చెప్తాడు వాడు, నీకు తెలియదా పిల్ల చిన్నప్పటి నుంచి నా స్కూల్ మేట్, అప్పుడప్పుడు మాట్లాడుతున్నా కదా, ఇదేం కొత్త కాదు కదా, నువ్వు తప్పుగా అపార్థం చేసుకోకు, నువ్వే నా ప్రాణం అని అప్పుడు ఒక్కటి లవ్ చూపిస్తారు. ఇక మళ్ళీ ఏడు వదిలేసి వెళ్ళిపోతారా అని. సో ఇంత చీప్ గానే ఉన్నారు అని స్టాండర్డ్ గా బతికితే మంచిదే కదా అనిపిస్తుంది. అంటే ఉన్న వాళ్ళతో స్టాండర్డ్ గా నువ్వుండి వాళ్ళుండి, ఇది ఒక్క సైడ్ ఉంటే మళ్ళీ నడవది, 2 సైడ్ ఉండాలి, తక్కడ 2 సైడ్ బ్యాలెన్స్ కావాలి కదా. ఇది ఏమైతుందంటే ఒకటి ఎక్కువ లవ్ చూపిస్తాడు, వీళ్ళకు పొగరు పెరిగిపోయి అరే నాకన్నా గ్రేట్ ఎవరు ఉన్నారు, నాకు వీడు అవసరమా అని, ఐ డోంట్ డిజర్వ్ హిమ్ అని, నేను వీనికి ఎక్కువ అని, ఈమె నాకు ఎక్కువ అని, ఇది అది ఏదేదో అయిపోయి వాళ్ళకు వేరే కనెక్షన్స్ ఏర్పడతాయి. అట్లా కాకుండా సరే దేవుడు ఇచ్చిండు మనకు ఒక మంచి హస్బెండ్ నైనా మంచి వైఫ్ నైనా మంచి కనెక్టెడ్ ఉండాలి వాళ్ళు. సో అది జరుగుతలేదు. బట్ అంటే రిలేషన్షిప్స్ అంటే మల్టిపుల్ రిలేషన్షిప్స్ లేదంటే ఇవన్నీ అప్పట్లో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, అవన్నీ మనం మాట్లాడుకున్నాం. బట్ డివోర్స్ అనేది వెరీ కామన్ అయిపోయింది. అంటే ఎవ్రీ మేబీ పెళ్ళైన 1 to 3 years లోనే కొంతమంది డివోర్స్ తీసుకుంటున్నారు, అట్లీస్ట్ 1 month లో కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. బట్ యావరేజ్ గా చూసుకుంటే సో అంటే ఇంత క్విక్ గాను ఇన్స్టెంట్ గా డెసిషన్ తీసుకోవడం వలన, లేదంటే ఎందుకు డివోర్సెస్ అనేటివి పెరుగుతున్నాయి అంటారు? అంటే మీరు చూసిన దాంట్లో వైఫ్స్ వేర్ సో డిపెండెంట్ ఆన్ హస్బెండ్స్. ఇస్ దట్ ద ఓన్లీ రీజన్? ఎందుకంటే అందరు ప్రతి ఒక్కటి ఫస్ట్ రీజన్ అదే చెప్తారు. ఇనిషియల్ గా చెప్తున్నా నేను, అర్నింగ్ లేనప్పటి గురించి చెప్తున్నా. మేబీ అందరు ఇదే చెప్తుండొచ్చు కానీ నాకు కూడా అదే అనిపిస్తుంది, మరి వేరేది చెప్పలేను. అంటే వాళ్ళు అర్నింగ్ లేనప్పుడు ఏమైతుండే అంటే సాయంత్రం భర్త కోసం వెయిట్ చేయడం, మల్లెపూలు తీసుకొస్తాడా, ఏ టైంకి వస్తాడు అని పొద్దున సాయంత్రం వరకు వెయిట్ చేస్తుండ్రి. అండ్ వాళ్ళకి చీర కొనేయాలన్నా భర్తనే, వాళ్ళకు ఏదైనా పొగడాలన్నా భర్తనే, కంప్లీట్ గా భర్త మీద డిపెండెంట్ వాళ్ళు. ఇక అంటే వాళ్ళ 90% లైఫ్ భర్తనే, 10% వాళ్ళ కోసం వాళ్ళు బతుకుతుండ్రి. వంట చేసి కూడా వాళ్ళు తిని ఎంజాయ్ చేయడం కన్నా భర్త తిని బాగా చేసిన వెంటనే ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తుండ్రి. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళు బిజీ అయిపోయి, మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ వాళ్ళు బిజీ లేని వాళ్ళు కూడా ఆమె వర్క్ చేస్తుంది, నేను ఇంట్లోనే ఉండాలా, నాది ఇంతేనా, నేను బాసాన్లు దోమనికే కొట్టినానా అని వాళ్ళకు ఇరిటేషన్ వస్తుంది. భర్తలు కూడా సరే నువ్వు కూడా వర్క్ చేసుకో అంటారు. వర్క్ చేసే ప్లేస్లో ఏమవుతుంది అంటే భర్తలాగా వచ్చి తిట్టడమో, బాలేకుంటే బాలేదు అని చెప్పడమో ఇట్లుంటది కదా.
వర్క్ చేసే ప్లేస్లంతా అరే మీరు ఈరోజు చాలా బాగున్నారండి, మీరు ఈ పింక్ శారీలో చాలా బ్యూటిఫుల్ ఉన్నారండి అంటేనే భర్త చెప్పడం మర్చిపోయిండొచ్చు. వీళ్ళకి ఆ కేరింగ్ అఫెక్షన్ వేరే దగ్గర దొరికేసరికి కూడా ఒక్కొక్కసారి వీళ్ళకి డిస్కనెక్ట్ అవుతారు. వీడెందుకు ఇంత సాడిస్ట్ గానిలాగా ఉన్నాడు, వీళ్ళెందుకు ఇంత మంచిగా ఉన్నారు అంటే కొంచెం సేపు ఉండేటోళ్ళు మంచిగా ఉంటారు, మళ్ళీ వీడిని పెళ్లి చేసుకుంటే వీనికన్నా పెద్ద సాడిస్ట్ ఉంటారు. సో అది తెలియక నువ్వు పేరెంట్స్ కి డిస్కనెక్ట్ అయ్యి, భర్తకి డిస్కనెక్ట్ అయ్యి, అందరికి డిస్కనెక్ట్ అయ్యి బయట వాళ్ళు నచ్చడం స్టార్ట్ అవుతుంది. సో అది చాలా చాలా తప్పు. ఈవెన్ హస్బెండ్స్ కి కూడా వాళ్ళేమి తక్కువ ఉండరు, వాళ్ళు పోతారు ఆఫీస్ కి వాళ్ళ జూనియర్స్ తోనో వాళ్ళ సబార్డినేట్స్ తోనో అంతా వాళ్ళు పొగిడిపించుకోవాలని, సార్ ఈరోజు చాలా హ్యాండ్సమ్ అనిపిస్తున్నారు సార్, మీరు ఇన్షర్ట్ చేసిండ్రు సార్ అంటానే మురిసిపోతుంటారు. దీనికి నా భార్యకి ఎప్పుడు నేను హ్యాండ్సమ్ అనిపి ఒక్కసారి కూడా చెప్పది, ఇట్లా అట్లా లేదా వాళ్ళు ఏదన్నా గిఫ్ట్ తీసుకొని వస్తారు, సార్ మీకోసమే సార్ ఈ పర్ఫ్యూమ్ అంటే, దీనికి అంతా కూడా తెలియలేదు, ట్రెండ్ తగ్గట్టు ఉండనే ఉండదు, ఓల్డ్ ఫ్యాషన్ పర్సన్ ఉంది ఇది అని వాళ్ళ మీద కోపం పెంచుకుంటారు. అంటే ఆ టెంపరీ పీపుల్ ఉంటారు చూడండి, అది నార్మల్ గా వచ్చిపోయి పాసింగ్ క్లౌడ్స్ లాగా, పర్మనెంట్ గా మనతో పాటు ఉండే ఒక సోల్మేట్ ఉంటారు కదా, వాళ్ళని ఎవరు రీప్లేస్ చేయలేరు. అందుకు వాళ్ళకు అత్యంత ప్రేమ చూపించాలి, అత్యంత ప్రేమ వాళ్ళు కూడా వీళ్ళ పైన చూపించాలి. సో టు అండ్ ఫ్రో ఉండాలి, వైసా వర్సా ఉండాలి. ఇది కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా డిస్టర్బెన్సెస్ వస్తాయి. అంటే అట్ ది సేమ్ టైం ఏమవుతుంది అంటే ఎంత స్వార్థం పెరిగిపోతుంది అంటే, ఒక్కొక్కసారి సపోజ్ నేను హస్బెండ్ అనుకోండి, వైఫ్ నా కాలో చెయ్యో ఇరిగిపోయింది, నేను బెడ్ పైన ఉన్నా, నేను ఏం పని చేయలేకపోతున్నా, 6 months నుంచి ఇన్కమ్ లేదు, ఆటోమేటిక్ గా వాళ్ళకి మన పైన ఇంప్రెషన్ తగ్గుతుంది. తగ్గని వైఫ్సే నిజమైన వైఫ్స్ అనేది నా ఫీలింగ్. వైఫ్ కూడా అంతే, ప్రెగ్నెన్సీ టైంలోనో అప్పుడో ఇప్పుడో కష్టాలు పడుతుంటారు, ఇంట్లోనే ఉంటారు, ఇరిటేట్ అవుతారు, వాళ్ళని సతాయిస్తారు. నేను ఒక రీల్ కూడా చూసిన, ఆమె రోడ్డు పైన చైనాలోనో ఎక్కడో పైన కోపం వచ్చి చెప్పులు తీసుకొని వాని పైన ఇసిరేస్తుంటది, అది ఇది చేస్తుంటది, ఎక్కడెక్కడో పడుతుంటాయి చెప్పులు, వాన్ మీద పడుతుంటది, వచ్చి కొడుతుంది, అంతా చేస్తే కూడా వాడు చెప్పులు తీసుకొచ్చి మళ్ళీ వేసుకోని అదని ఇదని ప్యాంపర్ చేస్తుంటారు. అది కోరుకుంటారు. ఈవెన్ హస్బెండ్స్ కూడా ఇరిటేటింగ్ ఫేస్ ఉన్నప్పుడు అదే కోరుకుంటారు. అంతేగాని ఎవ్రీ టైం నువ్వు ప్లస్లు ఉండవు, తను ప్లస్లు ఉండదు. సమ్ టైమ్స్ యూ విల్ బి ఆన్ మైనస్, సమ్ టైమ్స్ షీ విల్ బి ఆన్ ప్లస్. ఒక్కొక్కసారి తను మైనస్ లో నువ్వు ప్లస్ లో, అట్లా ఎవ్రీ టైం ఇద్దరు హ్యాపీగా అట్లా ఉండరు. సో టుగెదర్ 200% ఇవ్వాలి. ఒక్కొక్కసారి ఒకరు 150 ఇవ్వచ్చు, ఒకరు 15 ఇవ్వచ్చు, కానీ మీరు టుగెదర్ అయితే 200 కదా, 20 ఇవ్వచ్చు, 180 ఇవ్వచ్చు, కానీ 200 ఉండాలి. 100 కూడా ఉంటారు అప్పుడప్పుడు. అంతేగాని నువ్వు గ్రేట్, నేను గ్రేట్, నువ్వు ఎక్కువ, నేను తక్కువ, నువ్వు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నావు, నేను తక్కువ అంటే కొన్నిసార్లు ఓన్లీ హస్బెండ్ గిఫ్ట్స్ ఇస్తుంటాడు, ఆయన అర్నింగ్ ఉంటాడు, అట్లా ఉంటాడు. లేదా గర్ల్ ఫ్రెండ్ కి వైఫ్ కి గిఫ్ట్స్ ఇచ్చే అలవాటు ఉంటది, ఆమెకు ఆ క్యారెక్టర్ ఉంటది. అంతేగాని నువ్వు నాకు గిఫ్ట్స్ ఇవ్వగానే నేను నీకు ఇవ్వాలా, నేనే నీకు ఫస్ట్ ఫోన్ చేయాలా, నేనే నేను ప్యాంపర్ చేయాలా, నేనే నీతో మంచిగా ఉండాలా, నీ గురించి నేనే ఆలోచించాలా అంటే అది క్యారెక్టర్ వైజ్ కూడా, టైం వైజ్ కూడా, బిజీ షెడ్యూల్ వైజ్ అన్ని మనం ఆలోచించాలి కదా. ప్రతిసారి నువ్వు ఉన్నట్టే నేను ఉండలేను, నేను ఉన్నట్టు నువ్వు ఉండలేవు, టుగెదర్ మంచిగా ఉండాలి అంతే. అదే డివోర్స్ రేట్స్ లేదు లేదు అంటే అంటే ఆబ్వియస్లీ కదా ఇవన్నీ వెరీ ప్రాక్టికల్ థింగ్స్. మీరు చెప్పినవి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ లో ఇవి వెరీ ఫ్యూ ఆర్ ద లైక్ ఫస్ట్ థింగ్స్ టు బి టోల్డ్. అత్తమామ పాత్రలు కూడా ఉంటాయి దీంట్లో, అది మొత్తం సెపరేట్ స్టోరీ, అది కంప్లీట్ గా అదంతే పెద్ద చాప్టర్ లేండి. అండ్ దాంట్లో అమ్మాయి వాళ్ళ మదర్ పాత్ర కూడా చాలా పెద్దదే ఉంటది. నువ్వు తగ్గొద్దు చూడు, నువ్వు ఇట్లుండాలి చూడు, నువ్వు అట్లుండాలి అని చెప్తారు. అండ్ అబ్బాయి వాళ్ళ అమ్మ పాత్ర కూడా ఉంటది, దీన్ని ఇప్పుడే అణిచిపెట్టాలి, ఇట్లా చేస్తే ఇట్లా చేస్తుంది, అట్లా చేస్తే ఇట్లా చేస్తుంది అని తను స్ట్రిక్ట్ చేస్తుంది. లేదా నువ్వు స్ట్రిక్ట్ చేస్తే నువ్వు ఊరుకోక ఎదురు మాట్లాడు అని వీళ్ళ అమ్మ కౌన్సిలింగ్ ఇస్తుంటది పిల్ల. సో వాడు అందరు పాత్రలు ఇన్వాల్వ్ అయ్యి 3rd person, 4th person, 5th person ఈ ఇద్దరు పర్సన్స్ ని కలిసి ఉండలేక వాళ్ళని వీడగొట్టి, అమ్మయ్య ఇప్పుడు కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాం, ఏం మజా వస్తుంది, వీళ్ళిద్దరిని వీడగొట్టే ప్రాసెస్ లా మనం కూడా వీళ్ళకి తోడుకుంటున్నాము, వీళ్ళ కష్టాలల్లో వీళ్ళ పక్కన ఉంటున్నాము అని అప్పుడు కూడా ఎంజాయ్ చేస్తారు. కష్టాలకు వాళ్ళే ఎంజాయ్ చేసి, దానికన్నా అట్లా విడిపోకుండా కలిసి ఉండడానికి ఏం చేయాలో అది చేయాలి. అమ్మలు, నాన్నలు, అత్తలు, మామలు ఉంటారు కదా, వాళ్ళకి ఏజ్ కొంచెం పెద్దదే కదా, అంటే సీతమ్మ వాకిట్లో అంటారు కదా, నాకన్నా ముందే పుట్టినావు కదరా నీకు తెలియదా అని. అట్లా మనకన్నా ముందే పుట్టింటారు కదా పెద్దోళ్ళు, వాళ్ళు కల్పనకి ఏమైతే చేయాలో అవన్నీ చేయాలి. కానీ వాళ్ళు కోడల పైన కోపం రావాలని అత్తకుంటది, భర్త వస్తానే ఆమెని ప్రేమిస్తుంటే తీసుకోలేదు అమ్మ, లేదా అమ్మని ప్రేమిస్తుంటే ఈ భార్య తీసుకోలేదు. అందరికి ఈగోలు, జెలసీలు, కోపాలు, తాపాలు
ప్రతి ఇంట్లో ఒక రాజకీయము టైప్ ఉంటది, ఒక అది శాసనసభ అంటారు, అసెంబ్లీ లాగా అందరు కొట్లాడుకుంటూనే ఉంటారు. కొందరు గట్టిగా కొట్లాడుకుంటే పక్కింటి వాళ్ళకి వినిపిస్తారు, కొందరు మెల్లమెల్లగా కొట్లాడుకుంటుంటారు. కానీ ప్రేమగా దా టీవీ చూద్దామనో సినిమాకి పోదామనో ఏముండదు, అట్లా అనుకొని బయలుదేరుతారు, కార్లో కూర్చొని కార్లో కొట్లాడుకుంటారు, కారే ఇల్లు అయిపోతుంది అప్పుడు. సో షాపింగ్ మాల్ పోతారు, ఆడ కొట్లాడుతుంటారు, వీనికి ఎందుకు ఇది, వీడు ఏడుస్తున్నాడు, వీని నువ్వు చూసుకో అని మనవరాళ్ళని కూడా కూతురు కొంచెం తక్కువ చూసుకుంటుంటే ఇరిటేట్ అవుతారు అత్తలు అమ్మలు. ఎవ్వరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటలేరు నా అనే ఫీలింగ్. సరే నేను ఎంత వీలైతే అంత చేద్దామని లేదు, అందరికి నేనే ఎక్కువ చేస్తున్న పని అనే ఫీలింగ్. అది ఎంత ఏజ్ లో పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ మొత్తం వరల్డ్ లో ఉన్న పనులన్నీ నేనే చేస్తున్నా, నేనే క్రియేటివ్, నాకే కష్టాలు ఉన్నాయి అనేదే ఉంటది. మీరు అందుకే గమనిస్తే ప్రతి ఒక్కరు ఒకటే మాట మాట్లాడతారు, నేను మంచోని నన్ను మోసం చేసిండ్రు. నేను అందుకే అది చెప్తలేను, నేను మంచోని నన్ను మోసం చేసిండ్రు అంటలేను, కానీ అసలు ఎందుకు అట్లా చేసిండ్రు, ఇంకా మంచిగా ఎదగొచ్చాయండే కదా అంటున్నా. సో ప్రతి ఒక్కరు జీవితంలో మంచోళ్ళే ఉంటారు, చుట్టూ వాళ్ళు మోసం చేస్తారు, వేరే వాళ్ళందరూ విలన్స్ ఉంటారు. అట్లా ఉండదు కదా, ఇక ప్రతి ఒక్కరు హీరో హీరోయిన్ అయిపోతారు. సో అట్లుంటది లైఫ్ లా, ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తూ ముందుకు పోవాలి. అంతేగాని నేనే అంత చేస్తున్నా నాకు క్రెడిట్ వస్తలేదు, నేనే అంత చేస్తున్నా నాకు ఎవరు విలువిస్తలేరు అని అందరు ఫేస్ చూడండి, ఒక ఇరిటేటింగ్ ఫేస్ ఉంటది. ఇట్లా కోపంగా అసలు ఎందుకు బతుకుతున్నామా అన్నట్టు ఆ కోపం తీసుకొచ్చి వేరే వాళ్ళకి అంటించే డిప్రెషన్ ని వాళ్ళని కూడా తీసుకుపోతారు దాంట్లో. ఊపిరి తీసుకుందాం కొంచెం. అయితే ఈసారి ఇవన్నీ చూస్తారు కదా, ఒక మెచ్యూర్డ్ రిలేషన్షిప్ అంటే ఎలా ఉండాలి అంటారు? కంప్లీట్ పేషెన్స్ ఉండాలండి. అంటే ఎంత పేషెన్స్ అంటే, ఒక తల్లికి కొడుకు పైన ఎంత కోపం వచ్చినా ఏమొచ్చినా వానితోనే ఉంటది, కొడుకు తల్లితోనే ఉంటాడు. అంత పేషెన్స్ ఉండాలి రిలేషన్ లో కూడా. అంటే ఏం చేసినా నువ్వు ఎట్లున్నా నెక్స్ట్ డే మామూలు అయిపోతారు చూడండి, తల్లి కొడుకో తండ్రి కూతురో ఇట్లా కిడ్స్ తోని మామూలు అయిపోతాం చూడండి, అట్లా కిడ్ లాగా చూసుకోవాలి ఒక పిల్లని. అండ్ కమింగ్ టు మెన్ కూడా, వాళ్ళు కూడా సెన్సిటివ్ ఉంటారు, బయటికి గంభీరంగా అట్లా ఉండడానికి ట్రై చేస్తారు, కానీ అట్ ది సేమ్ టైం వాళ్ళకు కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. సో మెయిన్ ఏముండాలంటే, సపోజ్ ఒక సినిమాకి పోవాలని ఉంది అనుకోండి, ఒకరికి ఉంటది ఒకరికి ఉండదు. నాకు ఇష్టం ఉంటే నువ్వు రావా అని తినంటది, లేదా నేను రాను అంటే ఒప్పుకోరు. అట్లా కాకుండా ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ కి రావాలి, ఒకరి కోసం ఒకరు కాంప్రమైజ్ అయితే చేసుకోవాలి కదా. సరే వీనికి ఇష్టం లేదు, సినిమా క్యాన్సల్, లేదా ఈమెకి ఇష్టం ఉంది, పోదాం బలవంతంగా. కానీ బలవంతంగా పోయి ఆడ మొహం ఇట్లా పెట్టుకొని కూర్చోరాదు, దరిద్రం దానికోసం సినిమాకి వచ్చినా ఇప్పుడు దీనికి పాప్కార్న్ ఇప్పియాలా, ఇది అది ఉండరా. ఇక చిన్న పిల్లోనికి ఇష్టం ఉందని మనము గేమ్స్ కో దానికో తీసుకుపోయి ఆడిపిస్తుంటాం చూడండి, అట్లా పిల్లని తీసుకొచ్చి సినిమా చూపిస్తున్నా అని నవ్వుకుంటేనే యాక్టింగ్ చేయాలి కొంతసేపు, అది సినిమా అయిపోయేంత వరకు. తర్వాత తన ఆనందంలోనే మన ఆనందం చూసుకొని ఇంటికి పోయినాక మంచిగా హాయిగా ప్రశాంతంగా పండుకోవచ్చు. లేదనుకోండి సినిమా దగ్గర కొట్లాట వచ్చి ఇంట్లో కూడా కొట్లాడుకుంటేనే అట్లుంటది. సో ఒక ఆమెకి ఊటీ పోవాలని ఉంటది, ఈయనకేమో మనాలి పోవాలని ఉంటది, హస్బెండ్ అండ్ వైఫ్ కి హనీమూన్ కో ఎక్కడ. వాళ్ళు ఇక దానిపైన చర్చించుకుంటే అది ఎప్పటికీ సొల్యూషన్ రాదు కదా. ఇంట్లో వచ్చి అంతెందుకు ఖర్చు పెడుతున్నావురా, అరకు పోచాలు అంటారు. వాళ్ళ పాత్ర ఎక్కువ ఉంటది ఇంట్లో. ఇక వాళ్ళ మాట వినాలా, భార్య మాట వినాలా, వీని మాట వీడు వినుకోవాలా. మనం అన్ని చెప్తాం కదా కొటేషన్స్, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, అందరికి నచ్చేంత మంచిది కాదు జీవితం అని చెప్తాం. అందరినీ సాటిస్ఫై చేయలేము, చెయ్యకు కూడా అవసరం లేదు. కొన్నిసార్లు నువ్వు సీరియస్ గా నో చెప్పాలి, నో అనిపిస్తే నో ఇట్లా అంటాం. కానీ ప్రాక్టికల్ కి వచ్చేసరికి మళ్ళీ అందరు కూర్చొని అది డిస్కస్ చేసుకుంటేనే సాల్వ్ అవుతుంది ప్రాబ్లం. అందుకే వీడిపై ఇద్దరే ఉంటారు, ఎందుకంటే తల్లి పాత్ర, తండ్రి పాత్ర, అత్త మామల పాత్ర, వదినల పాత్ర, బావల పాత్ర ఎవరిది ఉండరాదు అని వాళ్ళు ఇద్దరు ఉంటే కొంచెం డిస్కషన్ అన్న స్కోప్ తక్కువ ఉంటది కదా. నేను అదే అబ్జర్వ్ చేస్తుంటా, ఒక కార్ లో ముగ్గురు పోవడం వేరు, ఇద్దరు పోవడం వేరు, నలుగురు పోవడం వేరు. సారీ ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్ అది ఉంది, కానీ ఆ ఇంపాక్ట్ తక్కువ ఉంటది కదా ఫోన్లల్లో. దానికన్నా డైరెక్ట్ ఉన్నప్పుడు ఒక వార్ జరుగుతుంటది ఫ్యామిలీలో, అది ఇండియా పాకిస్తాన్ కన్నా పెద్ద వార్ ఉంటది అది. సో ఆ వార్ ని అవాయిడ్ చేయాలంటే ఇద్దరు ఉండాలని ఇద్దరు ఉంటుంటారు. ఇప్పుడు ఒక్క నిమిషం ఆలోచించండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, హస్బెండ్ డ్రైవ్ చేస్తుండు, వైఫ్ ఉంది, వెనకాల ఇంక ఇద్దరు పాత్రలు ఎవరన్నా ఉన్నారు. అది వదినలు కావచ్చు, అన్నలు కావచ్చు, అక్కలు, వాళ్ళ తమ్ముళ్ళు కావచ్చు, బావమరుదులు కావచ్చు, బావలు కావచ్చు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెనక నుంచి బావమర్దో లేదా వీళ్ళ అన్ననో ఎవరో అంటారు, అరే సీట్ బెల్ట్ వేసుకో, లేదా ఇంత చీకటైంది లైట్స్ ఆన్ చేసుకో ఫస్ట్ అంటానే, నాకు తెలుసులే నువ్వు ఊరుకో అంటాడు. అదే ఇద్దరు ఉన్నప్పుడు బావ బావమర్ది లేదా బ్రదర్స్ ఎవరన్నప్పుడు, సీట్ బెల్ట్ వేసుకో, నీ డ్రైవ్ చేయొచ్చు కదా, లేదా లైట్స్ వేసుకో అంటే ఇంత అగ్రెషన్ రాదు. అంటే థర్డ్ పర్సన్ ముందు ఇన్సల్ట్ అయితే తీసుకోలేము మనం.
ఆఫీస్ లో కూడా అత్త కొట్టిందని కాదు, తోటి కూడా నవ్విందని. 100% కరెక్ట్. ఆఫీస్ లో కూడా తప్పు చేస్తే క్యాబిన్ లో పిలిచి తిరిగితే వేరేలాగా ఉంటది, అందరి ముందు తిరిగితే వేరేలాగా ఉంటది. ఓకే. సో అట్లా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తది. అంటే చుట్టూ ఎవరన్నా చూస్తున్నప్పుడు మనకి ఇన్సల్ట్ అయితే అసలు తీసుకోలేము, ఇద్దరే ఉన్నప్పుడు తీసుకోవాలి. అందుకే భార్య భర్తలు కొట్లాడుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ డే నవ్వుకుంటారు, ఊరికే ఫోన్లలో చెప్పుకుంటారు ఏ ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని. వీళ్ళకి చెప్తే వీళ్ళు ఏదో దానికి ఇన్వాల్వ్ అయ్యి థర్డ్ పర్సన్ ఏమో చేయనికే పోయి లాస్ట్ వీళ్ళే విలన్ అవుతారు, వాళ్ళిద్దరు నెక్స్ట్ డేకి నవ్వుకుంటా మంచిగా ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు ఆ అండర్స్టాండింగ్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. కొన్నిసార్లు కొన్ని ఒకరికి వద్దనిపిస్తాయి, కొన్ని కావాలనిపిస్తాయి, అయితే కూడా కాంప్రమైజ్ అయితే డిస్కస్ చేసుకుంటూ ముందుకు పోవాలి. ఇల్లు కొందామని ఒకరు అంటారు, రెంట్ కట్టుకుంటూ ఉందాము నీకు ఇల్లు ఎందుకు ఇప్పుడు అని వీళ్ళు అంటారు. అంటే రెండు కరెక్టే, కానీ ఎవరో ఒకరు కాంప్రమైజ్ కావాలి కదా. అదే 3, 4, 5 మంది ఉంటే అత్తలు మామలు అమ్మలు వదినలు బావలు బావమరుదులు కొందాము అనొకరు, వద్దనొకరు, ఈడగొందాము ఆడగొందాము, ఈ డిస్కషన్ ఈ పంచాయతీ ఒక టూ మెనీ కుక్స్ స్పాయిల్ ది డిష్ అన్నట్టు అందరికి వంట వచ్చినట్టే బిహేవ్ చేస్తారు. నేను క్రికెట్ టీమ్ లో కూడా గమనించిన, క్రికెట్ ఆడతాము 11 మంది ఉంటాం మేము, అందరూ నాకే ఎక్కువ క్రికెట్ వచ్చి అనుకుంటారు. అట్లా ఇప్పుడు ఏమైతుందంటే సోషల్ మీడియా వచ్చి వీడియోలు చూసి యాటిట్యూడ్ పైన సినిమాలు వచ్చి పుష్ప అర్జున్ రెడ్డి ఇట్లాంటి అందరికీ ఒక యాటిట్యూడ్, అందరు చిన్న పిల్లల దగ్గర నుంచి కాలర్ లేపుకొని ఒక యాటిట్యూడ్ లో బైక్ ఫాస్ట్ నడుపుకుంటే అట్లనే తిరుగుతారు. ఇంట్లో కూడా అందరికి అన్ని చూసేసి నాకు నాలెడ్జ్ వచ్చేసింది, అన్ని ఇంటర్వ్యూలు చూసిన, అన్ని పాడ్కాస్ట్లు చూసిన, అన్ని సినిమాలు చూసేసిన, అంత లైవ్ చూసిన, కాన్ చూడబోసిన ఈ జీవితాన్ని అన్నట్టు అందరు నాకే తెలుసు నాకే తెలుసు నాకే తెలుసు అనే దాంట్లోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నాకు ఏమీ ఇంకా అంత తెలియదు, కొన్ని మిస్టేక్స్ చేస్తా నేను అని రియలైజ్ అయిన రోజు ఈ ప్రాబ్లం రాదు. ఎవ్వరు మిస్టేక్ యాక్సెప్ట్ చేయరు. ఇంటికి వచ్చి అమ్మను ఒక మాట అంటే అమ్మ ఫీల్ అవుతుంది, కోడళ్ళు ఒక మాట అంటే కోడలు ఫీల్ అవుతుంది, కొడుకును ఒక మాట అంటే కొడుకు ఫీల్ అవుతాడు. ఏమన్నా అంటే నువ్వు అలగడము, ఏమన్నా అంటే నేను అలగడము, ఇదే ఉంటదారా మన జీవితంలో అని సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో వాళ్ళిద్దరి మధ్యలో కన్వర్జేషన్ ఉంటది. అట్లా అలగడము తప్ప జీవితంలో ఇంకొకటి లేదు. అంటే అలగడం ఎప్పుడు జరగదు అంటే సరే నేను మనిషిని, నేను మిస్టేక్ చేస్తా, సారీ, నెక్స్ట్ టైం నుంచి రిపీట్ చెయ్య, అయిపోయింది కదా. సారీ చెప్పాలంటే ఈగో, మనకు సారీ అనే వర్డ్ యూజ్ చేస్తే అది పెద్ద వారలాగా అది యూజే చెయ్యం, ఇక లోపలనే పెట్టుకుంటాం. సో నేను అనేది మనం కూడా తప్పులు చేస్తాము, సారీలు చెప్పాలి, ముందుకు వెళ్ళిపోవాలి జీవితంలో. అన్నట్టు మీ క్రికెట్ టీం ఎలా ఉంది? అసలు లేదు మా క్రికెట్ టీం, లేదా టైం లేదు, చాలా ఇష్టం మాకు ఆడడం కానీ సో టైం లేక ఇప్పుడు వాళ్ళు వేరే టీమ్స్ కి వాళ్ళు ఉంటారు, వాళ్ళు వేరే టీమ్స్ కి ఆడుకుంటుంటారు, వాళ్ళకి ఓన్ టీమ్స్ ఉంటాయి, మా స్పెసిఫిక్ క్రికెట్ టీం లేదంతే. సో ఇవన్నీ చెప్పారు, ఇంతకీ లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్డ్ మ్యారేజ్ బెటరా? లవ్ మ్యారేజే బెటర్. అంతేనా? అరేంజ్డ్ మ్యారేజ్ లో ఏంటంటే అసలు ఏం చెప్పలేం, వాళ్ళు ఎట్లుంటారు, ఏం చేస్తారు, ఏంది వాళ్ళ అలవాట్లు. వాళ్ళకి సిగరెట్ అలవాటు ఉండొచ్చు, లేదని చెప్తారు, మంది అలవాటు ఉండొచ్చు, లేదని చెప్తారు. కనీసం కలిసి తిరిగితే వాళ్ళ గురించి కొంచెం అర్థమవుతుంది ఆడపిల్లలకు కూడా. లేదా ఫార్మల్ వేసుకొచ్చి పెళ్లి చూపులు ఇట్లా కూర్చుంటారు బుద్ధివంతుల్లాగా. వాడు మస్తు డేంజర్ క్యాండిడేట్ ఉండొచ్చు, అది ఎట్లా అర్థమవుతుంది నీకు ఒక్క చూపులో ఒక్క కనెక్ట్ లో? కొంచెం కష్టమే అది. కొన్ని రోజులన్నా కలిసి తిరిగితే సరే వీడి ఇట్లా ఆమె ఇట్లా అని అర్థమవుతుంది. సో ఈవెన్ గర్ల్స్ విషయంలో కూడా అంతే, వాళ్ళు ఫస్ట్ లో అంతా మంచిగానే మాట్లాడుతుంటారు, తెలియదు కదా వాళ్ళు ఇంట్లో ఎట్లుంటారో, వాళ్ళకు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఎట్లా రియాక్ట్ అవుతారో, వాళ్ళ నేచర్ ఏందో అనేది తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ట్రావెల్ చేసే పెళ్లి చేసుకోవాలి. మరి లవ్ చేసిన వాళ్ళు మస్తు ట్రావెల్ చేసి కూడా డివోర్స్ తీసుకుంటారు. ఇంకోటి పెళ్ళైన తర్వాత హస్బెండ్ టిపికల్ హస్బెండ్ అయిపోవడము, మళ్ళీ టిపికల్ వైఫ్ అయిపోవడము, అది మళ్ళీ ఏ రాయితో కొట్టుకుంది ఎందుకు తలకే వాళ్ళకి అన్నట్లా పర్సెంటేజ్ చెప్తున్నా నేను. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ కి లవ్ మ్యారేజ్ కి కంపేర్ చేస్తే లవ్ మ్యారేజ్ బెటర్ అనిపిస్తుంది. అసలు మ్యారేజ్ కావాలా, మ్యారేజ్ చేసుకోవాలా? నాకైతే పూరి జగన్నాథ్ గారు, రామ్ గోపాల్ వర్మ గారు చెప్తుంటే అయితే గూస్ బంప్స్ వస్తే ఆ టాపిక్స్ మ్యారేజ్ పైన వింటుంటే జీవితంలో పెళ్ళే చేసుకోబుద్ధి కాదు. వాళ్ళందరూ చేసుకున్నాక చెప్పిండ్రు. అయితే కూడా నాకు కూడా అయింది కదా, ఇక జీవితంలో పెళ్లి సైడ్ చూడొద్దు అనిపిస్తుంది. బట్ ఈవినింగ్ 6 టైంలో ఇక పొద్దున 6 వరకు ఏం చేయాలో అర్థం కాదు, రోజు మందు కొట్టుకుంటూ ఉండలేము, క్రికెట్ ఆడుకుంటూ తిరగలేము, ఒక పార్ట్నర్ కావాలనిపిస్తుంటది, ఎప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళతోనే ఉండలేము. సో ఆ పార్ట్నర్, ఆ ఫీల్, ఆ వైబ్ ఆపోజిట్ జెండర్ ఉండాలనేది ప్రతి ఒక్కరికి ఉంటది. కొందరు బయటపడతారు, కొందరు బయటపడరు. ఉంటేనే బ్యాలెన్స్ అవుతుంది లైఫ్. 16-17 years కి ఓకే చదువుకుంటాము, అప్పుడు అవసరం లేదు. కానీ వన్స్ యూఆర్ అబౌట్ 24-25 యూ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ ఏ పార్ట్నర్. సో అదే సృష్టి. లేకపోతే అందరు మగ పిల్లల్ని పుట్టిస్తుండే దేవుడు అందరు ఆడపిల్లల్ని, సగం మగ పిల్లలు సగం ఆడపిల్లల్ని పుట్టిస్తున్నాడు అంటేనే మీరు ఒకరితోనొకరు కలిసి ఉండండి అని అట్లా పుట్టిస్తున్నాడు. సో మనం దాన్ని బ్రేక్ చేసి లవ్ తప్పు, ఎవరితో తిరగరాదు అని అంటున్నాం. అండ్ క్యాస్ట్ దగ్గర కూడా ఈ క్యాస్ట్ వాళ్ళతో ఉండరాదు, ఇట్లా చేయరాదు, అట్లా చేయరాదు అని వాదిస్తారు. అది కూడా చెప్పలేం కదా, ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడి నుంచి పుడుతుందో.
సో దాన్ని కూడా అఫెండ్ అయ్యి పిచ్చి పిచ్చే చేసుకోకుండా వాళ్ళకి మంచి పెళ్లి చేయండి పేరెంట్స్ కూడా వాళ్ళని నమ్మి. ప్రేమ అనేది ఎక్కడ ఎప్పుడు పుడుతుందో తెలియదు తెలియదు కదా. నైస్. అండ్ లైఫ్ ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్, లైఫ్ మీకు ఇంకొక ఛాన్స్ ఇస్తే వుడ్ యూ చేంజ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్? అంటే చాలా చేంజెస్ చేసుకుంటా. లైక్ మనుషులు అందరూ మంచోళ్ళు ఉండరు అనేది నాకు తెలియదు. మనం మంచిగా ఉంటే చాలు మంచిగా ఉంటారు అనేది ఒకటే నాకు తెలుసు. ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని న్యూటన్స్ లా ఉంటది కదా, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అది ఫిజిక్స్ లో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో కానీ నాకు మాత్రం వర్కౌట్ కాలే. నాకు చెప్తుండ్రి అందరిని ఓన్ చేసుకోకు, అందరిని ప్రేమించకు, అందరితో ఒకటేలాగా ఉండకు, నీకు వాళ్ళే ముంచేస్తారు అని. అది జరిగింది చాలా సార్లు లైఫ్ లో. అంటే అది ఫార్ములా తప్పు అని అర్థం చేసుకున్నా. నాకు ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ ఇస్తే నేను దూరం నుంచే వాళ్ళని గమనించి దూరం నుంచే అర్థం చేసుకొని తర్వాత దగ్గరికి తీసుకుంటా. గానీ అట్లా ముందే ఫస్ట్ డే నుంచే మనం ప్రేమిస్తే ప్రేమిస్తారు, మనం ప్రాణం ఇస్తే ప్రాణం ఇస్తారు అంటే ప్రాణం ఇచ్చినా ప్రాణం తీసేటోళ్ళు ఉంటారు అనేది రియలైజ్ అయినా. అదొక్కటి చేంజెస్ చేసుకుంటా. లైక్ క్యారెక్టర్ టూ గుడ్ ఉండాల్సిన అవసరం లేదు. అండ్ నో చెప్పబోదు అయితే నో చెప్పాలి. మొహమాటంతో చాలా లాస్ అయినా నేను. మొహమాటం ఎంత అడ్డొస్తుంది అంటే, క్యాబ్ డ్రైవర్ స్పీడ్ నడుపుతుంటాడు, వానికి చెప్దాం అనుకుంటాము, చెప్తే ఏమవుతుందో అన్నంత భయపడుతుంటా. వాడు కొడతాడా, వాడు ఏం చేస్తాడు, వాడు ఇక్కడనే దించేస్తాడా, అసలు ఏంది అని క్యాబ్ డ్రైవర్ తో కూడా మొహమాటం ఉంటుంది. వాడు ఫోన్ లో మాట్లాడుతుంటాడు, ఏ క్యారే క్యా కర్రే రే ఏది అది అంటుంటాడు, లేదా రే ఏం మామ ఏం చేస్తున్నావు, లేదా గర్ల్ ఫ్రెండ్ తోని ఒర్లుకుంటూనే నడుపుతుంటాడు క్యాబ్ అంతా. మనకు చెప్పబుద్ధి అవుతుంది కానీ చెప్పము, ఆపుకుంటామే, దానికన్నా గుద్దినాక చెప్పనికే మనమే ఉండము. సో అట్లా కాకుండా చెప్పబుద్ధి అవుతానే చెప్పేయాలి. అమ్మ నాన్న కూడా ఖచ్చితంగా నీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు వద్దురా వదిలేరా అన్నట్టే ఉంటది వాళ్ళకు. ఏ అమ్మ నాన్న కూడా ఇక తీసుకురా ఇంటికి, మేము పెళ్లి చేస్తామనో లేదా ఆ పిల్లతోనే తిరుగు అని ఉంటది. కానీ నీకు అవసరం కదా పార్ట్నర్. వాళ్ళకు వేరే ఆనందాలు ఉంటాయి, వాళ్ళకు వేరే పర్స్పెక్టివ్ ఉంటది. ప్రతిసారి అందరి మాట వినాల్సిన అవసరం లేదు. సో డౌన్ ది లైన్ ఇక్కడ చాలా చాలా నేను అర్థం చేసుకున్నా. లైక్ లవ్ లైఫ్ లో కానీ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో కానీ కొన్ని కరెక్షన్స్ అయితే డెఫినెట్ గా ఛాన్స్ ఇస్తే లైఫ్ చేసుకుంటా. కానీ ఇంకా లైఫ్ లో కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి కదా. హాఫ్ లైఫ్ అయిపోయింది, ఇంకా అట్లా చూస్తే క్వార్టర్ అయిపోయింది, చాలా ఉంది. సో మంచిగా ఎంజాయ్ ఫుల్ లైఫ్ లో క్వార్టర్ అయిపోయింది, ఇంకా చాలా ఉంది, ఇంకా 3 క్వార్టర్లు ఉంది, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. సో బిగ్గెస్ట్ లెసన్ ఆర్ లైఫ్ లెసన్ అంటే మీ ప్రొఫెషనల్ కావచ్చు పర్సనల్ గా కావచ్చు, టిల్ డేట్ బిగ్గెస్ట్ లెసన్ ఏంటి? Biggest lesson is something which I understood in life. Don't blame others. Don't blame yourself. There is nothing to blame. Life is a journey where మనం మిస్టేక్స్ చేస్తాం, అవతల వాళ్ళు మిస్టేక్స్ చేస్తారు. అంతే, ఆ రోజుకి ఆ మిస్టేక్స్ గురించి మర్చిపోయి మూవ్ ఆన్ అయిపోవడమే, చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకొని బెటర్ చేసుకోవడమే తప్ప వాళ్ళపైన గ్రడ్జ్ పెంచుకొని వాళ్ళని విలన్ లాగా చూడడం, నీ పైన నువ్వు కోపం పెంచుకొని నిన్ను నువ్వు విలన్ లాగా చూసుకోవడం ఎప్పటికీ చెయ్యకు. బ్లేమ్ తీసుకోకు, బ్లేమ్ వెయ్యకు. సో ఎవ్రీథింగ్ ప్లస్లు మైనస్లు ఉంటాయి, పాజిటివ్ నెగటివ్స్ ఉంటాయి, ఇదే జీవితం. సో దాంట్లో నువ్వు ఒక టైప్ సఫకేటింగ్ ఫీల్ అయితే ఎంజాయ్ చేయలేవు. సో ఈచ్ డే ఎట్ ఎ టైం తీసుకొని మర్చిపోయి ఆ సిచ్యువేషన్ తప్పు ఉందని అర్థం చేసుకో. ఇంట్లో కొట్లాట అవుతుంది, అమ్మ నాన్న అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరు ఉంటారు, నువ్వు ఇది తప్పు అని ఒకరినే టార్గెట్ చేస్తారు, లేదా అందరితో కొట్లాడతారు. ఫస్ట్ కొట్లాట ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే భార్యాభర్తల మధ్యలో, అమ్మ నాన్న మధ్యలో స్టార్ట్ అయ్యి అది పిల్లల మధ్యలోకి వచ్చి ఎవరెవరితో కొట్లాడుతున్నారు, అసలు ఏడ స్టార్ట్ అయింది, ఎవడు విలను ఎవడు హీరో అర్థం కాని స్టేజ్కి వచ్చి ఆగుతుంది అది. సో నెక్స్ట్ డే అంతా మనసులు పాడు, ఏడుపు మొహాలు, అంతా పిచ్చి పిచ్చిగా అవుతుంది, ఒకరు లగేజ్ తీసుకొని వెళ్ళిపోయింటారు అప్పటికే. సో అట్లా తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ కలుసుకొని దట్ సిచ్యువేషన్ వాజ్ రాంగ్, దట్ ఎనర్జీస్ వేర్ రాంగ్, సమ్ టైమ్స్ దయ్యం పట్టినట్టు అట్లా చేస్తాం మనము, అంతే మామూలు అయిపోదాము అని అయిపోవాలి. అంతేగాని నీది తప్పు అంటే ఎప్పటికీ తేలని ఒక సమస్య లాగా ఉంటుంది. తప్పు సిచ్యువేషన్ది, తప్పు పర్సన్ది కాదు. సో అందరినీ మనం ఒక చిన్న పిల్లలాగానో చిన్న పిల్లలాగా చూస్తూ వెళ్ళిపోతే ఎవరికి ఏ ప్రాబ్లం రాదు, అందరం ఇన్నోసెంటే. మన లైఫ్ లో 30 years వచ్చినాయో 25 వచ్చినాయో మెచ్యూరిటీ వచ్చేసింది, ఇక వీళ్ళు ఏ తప్పులు చేయరా అంటే చేస్తాం. ఒక్కొక్కసారి 15 years వానికి ఎక్కువ తెలివి ఉండొచ్చు, 25 వచ్చినా కూడా తక్కువ తెలివి ఉండొచ్చు. అట్లని నువ్వు ఇంతది మాత్రం నీకు తెలియదా ఇది అది అని ఒకరితో కొట్లాడుకోవడం కన్నా, బ్లేమ్స్ వేసుకోవడం కన్నా మంచిగా నవ్వుకుంటూ సరే మిస్టేక్స్ అయితే మనుషులతోనే అని ముందుకు వెళ్ళిపోవాలి. పెద్ద పెద్ద మిస్టేక్స్ చేయరాదు, ఈ పెద్ద ఏంటిగా మళ్ళీ ఎందుకు నేమ్ చేయాలి, కానీ అట్లా పెద్ద టెర్రరిజం లాంటివి అట్లాంటివి చేయకుంటే చాలు, జీవితం హాయిగా ఉంటది. అండ్ మీరు కూడా మీ బ్రదర్ కూడా ఎక్కువ చేసేవాళ్ళు కదా వీడియోస్, మధ్య ఎక్కువ కనిపించట్లేదు? లేదు, ఫుల్ చేస్తున్నాడు, అన్ని 1 million views అంటే చూడండి ఇన్స్టాగ్రామ్ లో, ఇంట్లోనే చేస్తుండ్రు స్టూడియోలో అట్లా.
అంటే పబ్లిక్ స్పేస్ లో ఎక్కువ చేసేవాళ్ళు పబ్లిక్ స్పేస్ ఏంటంటే లాక్డౌన్ తర్వాతనే మనది కొంచెం తగ్గింది. లాక్డౌన్ టైంలో మేము ఆన్లైన్ కోర్స్ రెడీ చేసినాం. అంతకు ముందంతా ఆఫ్లైన్ కోర్స్ ఉంటుండే. ఆన్లైన్ అంటే ఇంటి నుంచే పర్చేజ్ చేస్తారు. ఆఫ్లైన్ అంటే మేము కాలేజ్ అప్రోచ్ అయ్యి వాళ్ళకి అడిగి సెషన్స్ ఇచ్చేటోళ్ళం. సో అది రికార్డింగ్ పెట్టుకొని మేము రిలీజ్ చేసేసరికి అందరు చూసేటోళ్ళు, లేదా యాన్యువల్ డేస్ కి అన్నిటికి ఇన్వైట్ చేసి పోయి అది ఎంజాయ్ చేసేటోళ్ళం. ఇప్పుడు ఏమైంది అంటే ఇంట్లోనే స్టూడియో, మాకు ఇంట్లోనే అన్ని చేసుకోవచ్చు, సబ్జెక్ట్ అయినా మోటివేషన్ అయినా ఇంకోటైనా. సో ఇంటి నుంచే ఆపరేట్ చేస్తున్నాం. అవసరం రాలే స్టేజ్ పర్ఫార్మెన్స్ లో, ఏం క్రేజ్ ఏం తగ్గలే. ఇప్పటికీ చూసినా కూడా చాలా మంచి వైబ్ ఉంటుంది మాది, కన్సర్ట్ ఫీల్ వస్తుంది అక్కడ అసలు. సో ఫైనలీ ఒక కోట్ తో ఎండ్ చేయాలి అంటే ఒక లైఫ్ కోట్ ఫర్ యూ అండ్ ఎవ్రీవన్ హ్యాస్ టు ఫాలో ఇలాంటి కోట్ అనేది ఒక కోట్ తో ఎండ్ చేద్దాం. సో నా ఫేవరెట్ కోట్ మా కవర్ పిక్, అందరికీ నచ్చకపోవడం తప్పు కాదు, అందరికీ నచ్చాలి అనుకోవడం తప్పు. గాంధీ కూడా గాడ్సేకి నచ్చలేదు, కృష్ణుడు కూడా కంసుడికి నచ్చలేదు, చివరికి దేవుడు కూడా అందరికీ నచ్చలేదు. అందరికీ నచ్చాలంటే తాజ్ మహల్ లా సమాధి ఉండాలి, గాలిలా కనపడకుండా ఉండాలి, సూర్యుల్లో కాలిపోతూ అందరికీ వెలుగునిస్తూ ఉండాలి, లేదా గగనంలో చందమామల అందనంత దూరంగా అయినా ఉండాలి. మామూలు మనుషులం మనం, మనకెందుకు ఇవన్నీ? మనలానే ఉందాం, మంచిగా ఉందాం, మనస్ఫూర్తిగా మన వాళ్ళతో, మనసుకు నచ్చిన వాళ్ళతో మనకు నచ్చినంత కాలం నవ్వుతూ ఉందాం. సో అందరికీ నచ్చరు, కొందరికే మనం నచ్చుతాము. సో అది మైండ్ పైకి తీసుకోకండి అని రాసిన కొటేషన్ ఇది. అండ్ దాంతో పాటు నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసి రాసింది ఒకటి ఉంటది. ఆ మూమెంట్ కి అది కరెక్ట్. మీకు ఎప్పుడైనా లో ఫీలింగ్ వచ్చినా, ఏమన్నా అయినా, జీవితం ఇది ఇంత కాంప్లికేటెడ్ ఉంది అనిపించినా ఈ కొటేషన్ గుర్తు తెచ్చుకోండి. అస్సలు బాధ కాదు, టెంపరీగానే వాడుకోండి. టాబ్లెట్ లాగా, పారాసెటమాల్ లాగా ఇది లైఫ్ టైం వ్యాక్సిన్ లాగా పనిచేయదు. ఆ కొటేషన్ ఏంటంటే, ఏమున్నోడు ఏం లేనోడు ఇద్దరు చనిపోతారు, ఇద్దరు చచ్చిపోతారు అని మన తెలంగాణ భాషలో రాసిన. ఏమున్నోడు అంటే ఇంగ్లీష్ లో ఏమున్నోడు, AIM. ఏం లేనోడు అంటే తెలుగులో ఏం లేనోడు అంటే ఒక గోల్, ఒక అంబిషన్, ఒక ఏం లేనోడు కూడా చచ్చిపోతారు. సో ఇద్దరు చచ్చిపోయినప్పుడు అంత టెన్షన్ ఎందుకు? గోల్ పెట్టుకున్నాడు ఏమన్నా లైఫ్ లాంగ్ 1000 ఏళ్ళు బతుకుతాడా, లేదా ఆయనకు ఇక లైఫ్ ఎండ్ కాదా? అట్లా ఏం లేదు కదా. నీకు పెద్ద పెద్ద గోల్స్ ఉండి నువ్వు రజనీకాంత్ లెవెల్ కి పోయినా కూడా ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. లేదా నువ్వు ఒక నార్మల్ లైఫ్ గడుపుతున్నా కూడా నువ్వు చనిపోవాల్సిందే. చాలాసార్లు అనిపిస్తుంది కదా వాడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు ఏంది అని. సో ఇద్దరు చనిపోవాలన్నప్పుడు ఎక్కువ టెన్షన్ తీసుకోకు, ఎక్కువ ప్రెషర్ తీసుకోకు, ఎంజాయ్ చేస్తూ పో. ఏం లేవన్నంత మాత్రాన నీ లైఫ్ కాకుండా పోదు, లైఫ్ అనేది ఎండ్ కాకుండా పోదు. సో టేక్ ఇట్ ఈజీ అనేది కాన్సెప్ట్. Okay, take it easy. Yeah. On that note, let's close and yes. Thank you so much for joining. Thanks and బాగా అనిపించింది ఇంటర్వ్యూ. Thank you so much. Nice talking to you. Same here. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.